బీజేపీ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య గారు మనతో ఉన్నారు. మధ్యతరగతి కుటుంబ పిల్లలకి మీరు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారంటే? నేను 94లోనే పల్లవి మోడల్ స్కూల్ అని స్టార్ట్ చేసాము. అండ్ ఇప్పుడున్న ప్రభుత్వం స్కూల్ డెవలప్మెంట్స్ మీద ఫోకస్ ఉందంటారా లేదంటారా? టీచర్స్ కు పేమెంట్ బకాయిలు పడిపోయినాయి, మెయింటెనెన్స్ లేకుండా సీఎం గారు డైరెక్ట్ చెప్పారు. సో విద్యా నిర్మాణం నుంచి పాలిటిక్స్కి ఎలా సరే జర్నీ? ఆర్ఎస్ఎస్ చీఫ్ గారు మోహన్ భారతి గారు మా నాచారం స్కూల్ రావడం జరిగింది. సార్ మీరు ఎమ్మెల్సీ అయిన తర్వాత ఇప్పటి వరకు టీచర్స్ ప్రాబ్లమ్స్ ఎంతవరకు సాల్వ్ అయిందని మీరు అనుకుంటున్నారు? టీచర్స్ ఎమ్మెల్సీ కాగానే మా కిషన్ రెడ్డి గారు నాకు చెప్పారు ఒకటి. ఇప్పుడున్న ప్రతిపక్షాలు పదే పదే ప్రశ్నిస్తున్నారు 2 లక్షల ఉద్యోగాలు ఏమైనాయి అనేసి కూడా. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైతే పవర్కి వచ్చినప్పుడు బీసీలకు న్యాయం జరిగిందంటారా సార్? మరి సర్వే చేసి మేము ఏదో చేస్తున్నాము, మేము ఇస్తున్నాం అని చెప్పి జీవోలు తీసుకొచ్చారు. ఆ జీవోలు ఎట్లయినా కొట్టేస్తారని కూడా వాళ్ళకి తెలుసు. మధ్యతరగతి కుటుంబాల ఇల్లులు కూడా కూలగొడుతున్నారు కదా, మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మరి రేవంత్ రెడ్డి గారు బీజేపీలోకి రండి అనేసి కూడా ఒక ఆఫర్ ఇచ్చారనేసి కూడా చర్చ జరుగుతుంది. మోడీ గారు ఎప్పుడు జోక్ చేస్తూ ఉంటారు, గుంపు మేస్త్రి అనేసి కూడా నిత్యం ప్రశ్నిస్తుంటారు రేవంత్ రెడ్డిని. అలాంటిది నిన్న ఒక సభలో రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు, అవును మీ గుంపు మేస్త్రి అనేసి కూడా ఆయన ఒప్పుకున్నాడు. దీనిపైన మీరు ఏమంటారు సార్? అంటే దాని మీద ఆయన సొంతం ఒప్పుకున్నాడు కాబట్టి. ఈటెల రాజేందర్ గారు కేటీఆర్ గారు ఒక ఈవెంట్ లో కలుసుకొని క్లోజ్ గా మాట్లాడుకోవడం జరిగింది. పాజిటివ్ గా చూసుకుంటే పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ చూస్తే నెగిటివ్ ఉంటుంది. తెలంగాణ రాకముందు ఎలా ఉంది, తెలంగాణ వచ్చిన తర్వాత ఎలా ఉంది? కేసీఆర్ కొన్ని పనులు చేశారు. అదే అన్ని స్టేట్ లో బీజేపీ గెలుస్తుంది కదా, మరి తెలంగాణలో రాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి సార్? మరి తెలంగాణలో రావడానికి రీజన్స్ ఫైనలీ మల్కా కొమరయ్య అంటే ఏం చెప్తారు? ఫైర్ లీడర్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైతు కుటుంబం నుంచి వచ్చి స్వయం కృషితో ఎదిగి తనలా ఎవరు కష్టపడదని విద్యా సంస్థలు ఎన్నో నిర్మాణించి ప్రజలకు నిత్యం అవకాశాలతో అందుబాటులో ఉండి ఇప్పటికీ ప్రజల మనిషిలాగా ఉంటూ ఉన్నారు. ఆయన ఎవరో కాదు, బీజేపీ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య గారు మనతో ఉన్నారు. ప్రజెంట్ పాలిటిక్స్, ఫ్యూచర్ పాలిటిక్స్ అవన్నీ అడిగి తెలుసుకుందాం. సో నమస్కారం సార్. సార్ ఇప్పుడున్న ప్రతిపక్షాలు పదే పదే ప్రశ్నిస్తున్నారు 2 లక్షల ఉద్యోగాలు ఏమైనాయి అనేసి కూడా ప్రశ్నిస్తున్నారు. దీనిపైన మీరు ఏమంటారు సార్? నిరుద్యోగ సమస్య రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైతే పవర్కి వచ్చినప్పుడు నిరుద్యోగులకు మేము మినిమం 2 lakhs జాబ్స్ ఇస్తారన్నారు. ఇప్పటికీ అది 2.5 years కంప్లీట్ అయింది. దాని గురించి నోటిఫికేషన్ కానీ సెలెక్షన్ ఏం కాలేదు. ఓన్లీ పాత గవర్నమెంట్ ఏదైతే ఎగ్జామ్ పెట్టి అది చేశారో వాళ్ళకి మాత్రం సర్టిఫికేట్స్ ఇచ్చారు. బట్ నిరుద్యోగ సమస్య అట్లే ఉంది. తర్వాత వాళ్ళు ఇచ్చిన 6 guarantees కూడా ఏమి ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ కాలేదు. తర్వాత కామారెడ్డి డిక్లరేషన్లు ఇచ్చిన ప్రామిసెస్ కూడా ఏది ఫుల్ఫిల్ చేయలేదు. బట్ గవర్నమెంట్ టోటల్గా ఫెయిల్యూర్ అయింది. ఒకటి మేజర్గా నిరుద్యోగ సమస్య మీద. సో మీరు మొన్న గవర్నర్ గారు కలిశారు, 22 పథకాలు మేము సెంట్రల్ నుంచి ఇచ్చాము, ఈ ప్రభుత్వం దాన్ని వినియోగించుకోవట్లేదు అనేసి కూడా మీరు వినతి పత్రం ఇచ్చారు కదా. సో ఏం చెప్తారు, ఏమేమి పథకాలు ఇచ్చారు? నిజంగా అవి ప్రజల దాకా వెళ్తున్నాయి ఆ పథకాలు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఒక మేజర్ స్కీమ్స్ ఒక 20 స్కీమ్స్ నేను ఫస్ట్ సీఎం గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాను, చీఫ్ సెక్రటరీ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మళ్ళీ గవర్నర్ గారు కలిసి కూడా సేమ్ రిప్రజెంటేషన్ కాపీ ఇవ్వడం అయింది. అందులో చాలా స్కీమ్స్, ఆయుష్మాన్ భారత్ హెల్త్ స్కీమ్ ఉంది, అన్ని స్టేట్లు దాన్ని ఇంప్లిమెంట్ చేశాయి. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన స్కీమ్ను చాలా వరకు స్టేట్స్ దాన్ని యూజ్ చేస్తూ ఇప్పుడు 42 crores పీపుల్ దాన్ని బెనిఫిట్ తీసుకుంటారు. మన దగ్గర ఆ స్కీము అప్పుడు పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము ఆరోగ్యశ్రీ ఉందని దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఈ మధ్యలో పార్షియల్గా కొన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కానీ మిగతా వాళ్ళు చేస్తూ ఉన్నారు. స్టేట్ గవర్నమెంట్ కూడా దాన్ని ఫుల్లీ ఇంప్లిమెంట్ చేసి వాడుకోవట్లేదు. దాన్ని వాడాలని విజ్ఞప్తి చేశాం. ఓకే, కొంతమంది ఎంపీలు కావచ్చు, కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు 2 లక్షల ఉద్యోగాలు అంటే ఇవి కూడా ఉద్యోగాలే అనేసి కూడా చెప్తున్నారు. ఏది పానీపూరి అమ్ముకున్న, గప్చుప్పులు అమ్ముకున్న వాళ్ళు కూడా అదొక ఉద్యోగమే అనేసి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. నిజంగా అవి ఉద్యోగాలు అంటారా? అంటే 2 రకాల జాబ్స్ ఉంటాయి. ఒకటి గవర్నమెంట్ పరంగా
ఆర్గనైజ్డ్ సెక్టార్స్, గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. ఒకటి అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఈ ఏదైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ బాగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నార్మల్ లైక్ స్విగ్గీ కానీ లేకుంటే వేరే డిఫరెంట్ ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ బికాస్ ఆఫ్ ది హైదరాబాద్ న్యాచురల్ గ్రోత్ ఉంది కాబట్టి ఆ ఎంప్లాయ్మెంట్ కొంత పెరుగుతుంది. కానీ అది కూడా ఇంకా అనుకున్నంత లెవెల్లో పెరగలేదు. ఇప్పుడు గవర్నమెంట్ పరంగా ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ యూత్ అడిగేది ఏంటంటే గవర్నమెంట్ పరంగా వాళ్ళకి జాబ్లు ఇస్తా అన్నారు, ఏ లేదు, దాన్ని ఫుల్ఫిల్ చేయాలన్నదే వాళ్ళ మెయిన్ కోరిక. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే. అండ్ మీరు టీచర్స్ ఎమ్మెల్సీ సార్, ఈ మధ్యకాలంలో, గతంలో ఎట్లుందో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో నిరుద్యోగులు కావచ్చు, రిటైర్డ్ అయిన టీచర్స్ కావచ్చు, ఇప్పుడున్న టీచర్స్ కావచ్చు, జీతాలు పడట్లేవు, పింఛన్లు రావట్లేదు అనేసి కూడా బయటకు వచ్చి నిరసనలు చేస్తున్నారు. వాళ్ళ తరపు నుంచి మీరు ప్రశ్నించే హక్కు ఉందంటారా? ఉంది. ఎందుకంటే మేము కంటిన్యూగా ఎలక్షన్ పోయినప్పుడు కూడా వర్కింగ్ టీచర్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళు 22 ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి ఒక బుక్లెట్ లాగా చేసాం. తర్వాత అదేవిధంగా రిటైర్డ్ వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కు వాళ్ళ ఓన్ డబ్బులు వాళ్ళు జమ చేసుకున్న డబ్బులు కూడా వాళ్ళకి రిఫండ్ రావట్లేదు. రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ రావట్లేదు. వాళ్ళకి డిఏలు ఇప్పుడు 6 బకాయిలు డిఎల్ బకాయిలు పడ్డాయి, ఆ డబ్బులు పడ్డాయి. దాని కొరకు రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ ఒక అసోసియేషన్లో ఫామ్ చేసి వాళ్ళు నిరసనలు తర్వాత స్ట్రైకులు చేసే స్థితికి వచ్చింది. దానికి మా బీజేపీ పార్టీ తరఫున కూడా మన లోవర్ ట్యాంక్ బండ్లో వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే మేము అందరం పోయి కూడా సపోర్ట్ ఇచ్చాం. త్వరలో నోటిఫికేషన్స్ ఇస్తామనేసి కూడా పదే రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నాడు. నిజంగా నోటిఫికేషన్స్ వస్తాయంటారా? మీరు ఎలాంటి మద్దతు ఇవ్వబోతున్నారు ఇన్ కేసు వాళ్ళకి? నోటిఫికేషన్ వచ్చి వాటిని ఇంప్లిమెంట్ చేస్తే ఇప్పుడు, ఎందుకంటే ఈ గవర్నమెంట్కి ఇంకా 2.5 years ఉంది. ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసి వాళ్ళు సెలెక్ట్ చేసి ఇమీడియట్గా వాళ్ళను ఎంప్లాయ్మెంట్లో రిక్రూట్ చేస్తే చాలా సంతోషం. దానికి మా పరంగా ఏ పార్టీ పరంగా బీజేపీ పార్టీ పరంగా ఏ సపోర్ట్ అయినా మేము చేయడానికి రెడీ ఉన్నాము. అది ఒకవేళ చేస్తే చాలా మంచి మూవ్, మన కొంతమంది కన్నా అన్ఎంప్లాయిడ్ వాళ్ళకు బెనిఫిట్ అవుతుంది. ఓకే. నిజంగా సార్, తెలంగాణలో కాంగ్రెస్ వచ్చి బహుశా 2.5 సంవత్సరాలు అవుతుంది. చాలా స్కీములు తెచ్చాం, చాలా పథకాలు తెచ్చాం, ఉద్యోగాలు కూడా ఇచ్చాం అనేసి కూడా చెప్తున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నిజంగా స్కీములు ప్రజల దాకా అందుతున్నాయా? రాబోయే ఎలక్షన్లో కూడా మేమే అధికారంలోకి వస్తాం అనేసి కూడా పదే రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఏం చెప్తారు ఇది? ఈ గవర్నమెంట్ మన తెలంగాణ యునైటెడ్ ఏపీలో ఉన్నప్పుడు సర్ప్లస్ స్టేట్ ఉండే. ఇప్పుడు బడ్జెట్ పరంగా మన తెలంగాణ చాలా ఫైనాన్షియల్గా డెఫిసిట్ బడ్జెట్ స్టేట్కి వెళ్ళిపోయింది. దానికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. పాత గవర్నమెంట్ 10 సంవత్సరాల పాలనలో వాళ్ళు కూడా సరిగా ప్లాన్ లేక స్టేట్కి వచ్చే డబ్బులన్నీ తీసుకుపోయి కాళేశ్వరంలో పెట్టి అన్ని సెక్టార్ నుంచి అన్ని డిపార్ట్మెంట్ల డబ్బులు ఖర్చు పెట్టి అది కట్టారు. దాంతో ఇంకా పబ్లిక్ ఏమీ బెనిఫిట్ రాలేదు. తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ లోన్స్ రీపేమెంట్ చేయడానికే ఉన్న కలెక్షన్స్ వచ్చి పే చేసడం అయింది. అది ఫైనాన్షియల్గా మిస్మేనేజ్మెంట్ జరిగింది, అదొకటి. ప్లస్ ఈ గవర్నమెంట్ ఏదైతే 6 గ్యారంటీస్ అని చెప్పి తర్వాత కామరెడ్డి డిక్లరేషన్లో 420 హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి వాళ్ళని కన్విన్స్ చేసి ఇవన్నీ చేస్తామని వాళ్ళని నమ్మించి గవర్నమెంట్ ఫామ్ చేసింది. ప్రామిస్ చేసిన ఏ పథకం కూడా ఇంతవరకు ఫుల్గా కాలేదు. ఓన్లీ కొన్ని పార్షియల్గా ఇంప్రూవ్ అయినాయి, 1-2 ఫుల్ అయి ఉండొచ్చు. బట్ ప్రతి ఒక్కటి కూడా బ్యాక్లాగ్ మీద నడుస్తూ ఉంది. ఇంకా కొన్ని స్కీమ్స్ అయితే అసలు ఇంప్లిమెంట్ కూడా కాలేదు. ఇప్పుడు గోల్డ్ తులం బంగారం కానీ లేకుంటే ఈ మన పెన్షన్ కానీ లేడీస్కు, అట్లా చాలా స్కీమ్స్ ఇంకా ఇంప్లిమెంట్ కూడా కాలేదు. కాబట్టి 2.5 years అయిపోయింది. ఇంకా చూస్తుంటే 2.5 years వస్తుంది, మళ్ళీ ఎలక్షన్ వస్తాయి. కాబట్టి వీళ్ళు ఎప్పుడు చేస్తారు? కాబట్టి ఇదేంటంటే అసలు నా దృష్టిలో పర్సనల్గా ఏంటంటే ఈ ప్రామిసెస్ ఏవైతే మనం ఏ గవర్నమెంట్స్ కానీ చేసే ముందు వాళ్ళని ఎలక్షన్ కమిషన్ నుంచి అప్రూవల్ తీసుకొని ఆర్బీఐ నుంచి అప్రూవల్ తీసుకొని ప్రామిస్ చేస్తే బెస్ట్. ఎందుకంటే మనం అంటే నమ్మకము మనం చేయలేని అన్ని ప్రామిసులు చేసి ప్రజలను మిస్రిప్రజెంట్ చేసి వాళ్ళు నమ్మించి పరిపాలనకు వచ్చి మరి అదే చేసినప్పుడు ఏం చేయాలి? ఏది ప్రామిస్ చేసినా అది కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు ఓన్లీ బీజేపీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఏదైతే ప్రామిసులు ఇచ్చారో అదొకటే ఫుల్ఫిల్ చేశారు. బీజేపీ స్టేట్ రూల్లో కూడా ఎక్కడ కూడా ఇట్లా ప్రామిసులు ఇవ్వలేదు. ఇచ్చినవి 100%గా ఇంప్లిమెంట్ చేశారు.
తర్వాత బీజేపీ గవర్నమెంట్స్ ఎక్కడెక్కడైతే రిపీట్ అయితే వస్తున్నాయో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇప్పుడు మోడీ గారు 12 years యాజ్ ఎలెక్టెడ్ ఈజ్ ద లాంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ. ఓకే. కాబట్టి ఆయన వచ్చిన తర్వాత ఈ దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్లారు, మీరు ఏ సెక్టర్ అయినా తీసుకోండి. వీఆర్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనమీ, వీఆర్ డిజిటల్లీ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనమీ. ఎక్స్పోర్ట్స్లో ఇంప్రూవ్ లాట్. డిఫెన్స్లో లాస్ట్ ఇయర్ 38,000 crore వర్త్ ఆఫ్ అవర్ డిఫెన్స్ ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్, అదర్వైజ్ యూ యూస్ టు టోటల్లీ ఇంపోర్ట్. అదేవిధంగా మీరు సెల్ ఫోన్స్ సెక్టర్లో వీఆర్ ది సెకండ్ లార్జెస్ట్ ఇన్ ది వరల్డ్. ఐఫోన్స్ మనకు చైనాలో తయారై అమెరికా పోయి ఇండియాకి వచ్చి మనం కొనేది, ఇప్పుడు మన ఇండియాలో తయారై మనమే కొంటున్నాం. లాస్ట్ ఇయర్ 10 billion వర్త్ ఆఫ్ ఐఫోన్స్ ఎక్స్పోర్ట్ చేసాం. అట్లా చూస్తే వరల్డ్ సెకండ్, వీఆర్ ది సెకండ్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఇన్ ఇది. ఇప్పుడు ప్రతి పౌరుడికి అంటే ప్రతి ఒక్కరికి అకౌంట్ ఓపెన్ చేసి మొత్తం డిజిటల్ ఎకానమీని ఓపెన్ చేసి తర్వాత ప్రతి ఒక్కరికి ఒక అంటే ఈ కరప్షన్ ఫ్రీగా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే ప్రతి రూపాయి ప్రతి డైరెక్ట్ బెనిఫిషరీకి పోవాలనేది ఆ స్కీమ్ ఉద్దేశంతో రియంబర్స్మెంట్ అన్నిట్లో కూడా గ్యాస్ సబ్సిడీ కానీ లేకుంటే మన రైతులకు డైరెక్ట్ బెనిఫిషరీ కానీ ప్రతి స్కీము డైరెక్ట్ వెళ్తుంది. ఒకసారి రాజీవ్ గాంధీ గారే ప్రైమ్ మినిస్టర్ కూడా చెప్పారు, మేము సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి ₹1 ఇస్తే ఒక 20 పైసే కూడా బెనిఫిషరీ పోవట్లేదు, ఆ 80 పైసే దారాలకు పోతుంది. అవన్నీ కూడా కరప్షన్స్, మిడిల్ మ్యాన్ పోయేదన్నీ కూడా చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి మినిస్ట్రీ, ఇప్పుడు మన రైల్వే మినిస్ట్రీ తీసుకోండి, రోడ్స్ మినిస్ట్రీ తీసుకోండి, డిఫెన్స్ తీసుకోండి, ఫారెన్ పాలసీ చూడండి. ఇండియాలో ఇప్పుడు ఇండియా అంటే ఒక పెద్ద శక్తిగా రాబోతుంది. 2047లో వికసిత్ భారత్ డైరెక్షన్లో మనం ముందుకెళ్తున్నాం. దానికి ప్రతిదీ అడ్వాన్స్ ప్లాన్తో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందుకెళ్తుంది. అందులో భాగంగానే రీసెంట్ అన్ని ఎలక్షన్స్లో మహారాష్ట్ర కానీ, హర్యానా కానీ, ఢిల్లీ కానీ, బీహార్ కానీ, ఒరిస్సా కానీ, వెస్ట్ బెంగాల్ కానీ అన్ని స్టేట్లో గెలిచాము. ఆ స్టేట్లన్నీ డెవలప్ అయితేనే మనం వికసిత్ భారత్ సాధించగలుగుతామని లక్ష్యంతో బీజేపీ పనిచేస్తుంది. అందులో ప్రైమ్ మినిస్టర్ గారు పనిచేస్తారు. ఆయన 12 years కంప్లీట్ చేసినందుకు మన ప్రజలందరూ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరూ అతనికి ధన్యవాదాలు చెప్పాలి. ఓకే. అన్ని స్టేట్లో బీజేపీ గెలుస్తుంది కదా, మరి తెలంగాణలో రాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి సార్? మరి తెలంగాణలో రావడానికి రీజన్స్ అంటే ఎప్పుడైతే మనం ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో కూడా ఆల్మోస్ట్ 15 years పనిచేసి వచ్చారు. అదేవిధంగా బీహార్లో కూడా ఆల్మోస్ట్ 15-20 years నుంచి పనిచేసి వచ్చారు. మహారాష్ట్రలో కూడా ఎప్పటి నుంచో ఆల్టర్నేట్గా వస్తారు. కాబట్టి కొంచెం తెలంగాణలో పబ్లిక్ దగ్గర యాక్సెప్టెన్స్ ఉంది బీజేపీ, కానీ కొంచెం మేము అందరం బాగా కష్టపడి పనిచేస్తున్నాం. ఇప్పుడు అదే దిశగా గవర్నమెంట్ ఆఫ్ మన ప్రెసిడెంట్ గారు కూడా ఇప్పుడు 3 days ప్రోగ్రామ్ హైదరాబాద్లో ఉంది, తెలంగాణ అంతా టూర్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మా ఫోకస్ అంతా కూడా ఇక్కడే ఉంటుంది. నెక్స్ట్ ఎలక్షన్లో డెఫినెట్గా బీజేపీ వస్తుంది. మేమందరం కూడా మా ఎంపీలు కానీ, మా పార్టీ కార్యకర్తలు కానీ, మా ప్రెసిడెంట్ గారు రామచంద్రరావు గారి నాయకత్వంలో కంపల్సరీగా నెక్స్ట్ గవర్నమెంట్ రానికి మేము అందరం ప్రయత్నం చేస్తాం. నిజంగా బీజేపీలో ఐకమత్యం ఉందా సార్? కొంచెం కన్ఫ్యూజన్ ఉంది బీజేపీలో, ఏం చెప్తారు ఇదంతా? బీజేపీలో ఐకమత్యం ఉంది, ప్రతి ఫ్యామిలీలో కూడా కొన్ని వర్గాలు ఉన్నాయనేసి కూడా బయట చర్చ జరుగుతుంది. అందరూ యునైటెడ్గా ఉన్నారు. కాకుండా ఏంటంటే ఒక్కొక్క పర్సనాలిటీ ప్రకారం కొంచెం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, వాళ్ళ ఫంక్షనింగ్ స్టైల్ వేరుండొచ్చు. బట్ ప్రతి ఒక్కరు కూడా బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేయడానికి అందరు రెడీగా ఉన్నారు, పనిచేస్తారు. ఈ నాకు తెలిసి ఈ మీడియా క్రియేషన్ కొద్దిగా ఎక్కువ ఉంది, ఆ డిఫరెన్సెస్ అనేది ఏం లేదు. బట్ కొంచెం మీడియా వాళ్ళే దాన్ని ఎక్కువ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. సో మొన్న ఏదైతే నమో జెన్జీ 12 years సెలబ్రేషన్ మోదీ అనేసి కూడా పెట్టారు కదా, అక్కడ కిషన్ రెడ్డి రాకపోవడానికి కూడా కొంచెం చర్చనీయంగా మారింది. అసలు కిషన్ రెడ్డి గారు ఎందుకు రాలేదు అక్కడ సభకి అనేసి కూడా. నమో జెన్జీ ద్వారా యువతని ఎలా అట్రాక్ట్ చేయబోతున్నారు సార్? మరి ఇప్పుడు రాబోయే కాలంలో యూత్దే ప్రాముఖ్యం మెయిన్ ఉంటుంది. దానికి అందుకే ఎగ్జాంపుల్ మా ప్రెసిడెంట్ గారు, నేషనల్ ప్రెసిడెంట్ గారు నవీన్ గారు ఈజ్ యంగెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ బీజేపీ సోఫార్. అదే దిశలో పార్టీ కూడా పనిచేస్తూ ఉంది. ఈ జెన్జీ అనేది నెక్స్ట్ జనరేషన్ వాళ్ళది కాబట్టి వాళ్ళకి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి, వాళ్ళకు జాబ్స్ ఇవ్వాలి, వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ మా పార్టీ కూడా రియలైజ్ అయింది. ఇప్పుడు వాళ్ళ పార్టీ ఇంప్రూవ్మెంట్ కానీ, ఆర్గనైజేషన్గా కానీ,
అన్ని రకాల ఇంప్రూవ్మెంట్కు జెన్జీ సపోర్టు చాలా అవసరము, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తుంది పార్టీ. జెన్జీ ద్వారా యువతకి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారంట. ఎస్. ఓకే. అండ్ ఇప్పుడున్న ప్రభుత్వం స్కూల్ డెవలప్మెంట్స్ మీద ఫోకస్ ఉందంటారా లేదంటారా? స్కూల్ డెవలప్మెంట్ మీద లాస్ట్ గవర్నమెంట్ కన్నా ఈ గవర్నమెంట్ స్కూల్ మీద ఏదో చేయాలని తాపత్రయం ఉంది. కానీ దాని ప్రాబ్లమ్స్ ఏమైనాయి అంటే గవర్నమెంట్ స్కూల్ సపరేటు, సోషల్ వెల్ఫేర్ సపరేటు, బీసీ సపరేటు, ఎస్టీ సపరేటు, గురుకులాలని అట్లా సో మెనీ డివిజన్స్ ఉండట్లో ఒకటి నా ప్రకారము ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్పేది ఏంటంటే ఒకటి వీళ్ళ మధ్యలో కోఆపరేషన్ కోఆర్డినేషన్ డెఫిసిట్ ఉంది, అది ఇంప్రూవ్ చేసుకోవాలి ఒకటి. ప్లస్ నేను రీసెంట్గా సిరిసిల్లలో 5 స్కూల్స్ విజిట్ చేసి వచ్చాను. అక్కడ స్టూడెంట్స్ ఉన్న దగ్గర సఫిషియెంట్ టీచర్ లేరు, టీచర్ ఉన్న దగ్గర స్టూడెంట్స్ లేరు. తర్వాత బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాష్రూమ్స్ మెయింటెనెన్స్ లేదు, వాష్రూమ్ ఫెసిలిటీస్ లేవు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ లేవు. అంటే నేను గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఫస్ట్ ఉన్న స్కూల్స్ను బేసిక్ అమ్యూనిటీస్ ఇచ్చి వాటిని ఇంప్రూవ్ చేయాలి. చేసిన తర్వాతనే ఈ పెద్ద స్కూల్స్ కన్స్ట్రక్ట్ చేయాలి. ఈ పెద్ద స్కూల్కు నేను అగెనిస్ట్ కాదు, కాకుండా ఏంటంటే మనం ఎక్కడైతే ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్ స్కూల్స్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, వాటిని మనం బెటర్ యూటిలైజ్ చేసుకొని మంచి రిజల్ట్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. కాకుంటే లాస్ట్ 10 years కన్నా ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకటి వాళ్ళకు మిడ్ డే మీల్స్ స్కీమ్ క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలని చెప్పాము, తర్వాత కొంతవరకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇంకా చాలా ఇంప్రూవ్ చేసేది ఉంది. చాలామంది పిల్లలు ఫుడ్ పాయిజనింగ్ అయ్యి హాస్పిటల్స్ జాయిన్ అవుతారు. తర్వాత అందులో మెయిన్ ఏంటంటే ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు మనం 33 డిస్ట్రిక్ట్స్లో డిఓస్ లేరు. అంటే పర్మనెంట్ డిఓస్ ఓన్లీ 3-4 ఉన్నారు, మిగతా అన్ని ఇన్ఛార్జీలు ఉన్నారు. ఇన్ఛార్జీలు మామూలుగా ఏమవుతారంటే అడిషనల్ కలెక్టరు, జాయింట్ కలెక్టరు, ఆర్డీఓని వేస్తారు. ఆ రెవెన్యూ వాళ్ళు ఇది అడిషనల్ సబ్జెక్ట్ వాళ్ళకు. కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళకు ఈ సిస్టమ్ తెలియదు. తెలిసే వరకు ఏమవుతుంది మళ్ళీ వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోతారు. దాంతో నాకు కంటిన్యూటీ లేక రెగ్యులర్ డిఓలు కానీ, రెగ్యులర్ డిప్యూటీ డిఓలు కానీ, రెగ్యులర్ ఎంఈఓలు లేక ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా ప్రాబ్లంలో ఉంది. బట్ గవర్నమెంట్కి రిక్వెస్ట్ ఏంటంటే ఇమ్మీడియట్గా ఈ వీళ్ళను అపాయింట్ చేయాలి, వాళ్ళకు ప్రాపర్గా ఫుడ్ ఫెసిలిటీ, మిడ్ డే మీల్ ఫెసిలిటీ మనం ఏదైతే ప్రామిస్ చేసినామో దాని క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలి. తర్వాత మెయిన్ ఏంటంటే ఈ వాష్రూమ్ ఫెసిలిటీ వెళ్ళేది. ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారు పాపం, వాళ్ళకు ఈ బాత్రూమ్ ఫెసిలిటీ లేక చాలా ఇబ్బంది ఫాల్ అవుతారు. బాత్రూమ్ ఫెసిలిటీస్, మిగతా రెగ్యులర్ మెయింటెనెన్స్ ఆఫ్ ది స్కూల్స్, ప్లే గ్రౌండ్స్ లేవు, గ్రౌండ్స్ ఉన్నాయి దాని మెయింటెనెన్స్ లేదు, కాంపౌండ్ వాల్స్ లేవు, సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది. అవన్నింటిని కూడా ఇమ్మీడియట్గా టేకప్ చేసి గవర్నమెంట్ దాన్ని రెక్టిఫై చేయాలని కోరుతున్నాను. ఈ డెవలప్మెంట్స్ ఇవన్నీ జరగట్లేదంటే ఎవరు నిర్లక్ష్యం సార్ ఇంతవరకు? మరి అంటే ఈ నిర్లక్ష్యం ఇది లాస్ట్ ఒకప్పుడు మన విద్యా విధానానికి విద్యకు డిపార్ట్మెంట్కు 20% బడ్జెట్ అలొకేషన్ అయ్యేది ఒకప్పుడు, అంటే ఒక 20-30 years. ఇండియాలో యావరేజ్గా 16% స్టేట్ బడ్జెట్లో అలొకేషన్ అవుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అదే విధంగా ఇస్తుంది. అన్ఫార్చునేట్గా మన దగ్గర అలొకేషన్ 6% తగ్గిపోయింది. ఒకప్పుడు 15% ఉన్నది 6% తగ్గిపోయింది. అది చాలా ఆ 6%తో ఏమైందంటే 6-7% మధ్యలో ఉండట్లా ఈ టీచర్స్కు పేమెంట్ బకాయిలు పడిపోయింది, మెయింటెనెన్స్ లేకుండా, బడ్జెట్ లేకుండా. ఇప్పుడు సీఎం గారే డైరెక్ట్ చెప్పారు మేము ఇచ్చే అలొకేషన్ ఓన్లీ శాలరీస్కే పోతున్నాయి. 98%-97% శాలరీస్కే పోతుంది, ఓన్లీ 3% ఉందండి. 3% ఇంత నిర్లక్ష్యం మెయిన్ ఎందుకు? ఈ రీజన్ ఏంటి ఇంత నిర్లక్ష్యానికి? దానికి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో పాత తెలుగుదేశం టైం నుంచి ఇది నెగ్లెక్ట్ అయింది, బడ్జెట్ తగ్గుతూ వచ్చింది. దాంతో ఈ విద్యా విధానం నెగ్లెక్ట్ అయింది. ఇప్పుడు మేము చదువుకున్నప్పుడు మేము అంతా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం. అప్పుడు చాలా బాగా టీచర్లు చదువు చెప్పేది. అప్పుడు ఈ ప్రైవేట్ స్కూల్స్ కానీ వేరే ఏం లేకుండే. అయితే ఎప్పుడైతే ఈ బడ్జెట్ అలొకేషన్ తగ్గిపోయి నిర్లక్ష్యం పెరుగుట్లా ఈ గవర్నమెంట్ ఆఫ్ స్కూల్ మీద నమ్మకం అనేది పోయింది. ఇప్పుడు ఆ నమ్మకం క్రియేట్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది, కానీ బట్ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. అంటే దాన్ని కంటిన్యూగా ఎఫర్ట్ పెట్టి ఇప్పటి నుంచే బడ్జెట్ అలొకేషన్ పెట్టాలి ఒకటి. ప్లస్ ఈ ఉన్న స్కూల్స్ను ఇప్పుడు కొత్త ఓపెన్ చేసిన అవసరం లేదు, ఉన్న స్కూల్స్ను ప్రాపర్గా మేనేజ్ చేస్తే వాళ్ళు మంచిగా చదువుకొని ప్రతి పిల్లలు నేను చాలా 160 స్కూల్స్ విజిట్ చేశాను. పిల్లలు చాలా పేద పిల్లలు, చాలా ఆర్ఫన్ పిల్లలు ఉన్నారు, అగ్రికల్చర్ లేబర్ పిల్లలు ఉన్నారు,
ఫార్మర్స్ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి చదువుకోవాలనేది ఒక జీల్ ఉంది. వాటిని మనం టీచర్స్ కొంచెం ఎంకరేజ్ చేసి చదివిస్తే వాళ్ళకి ప్రాపర్గా కొంచెం మిడ్ డే మీల్స్ తర్వాత కొంచెం ఫెసిలిటీ ఇస్తే వాళ్ళు చదువుకొని చాలా పైకి వస్తారు. ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు ల్యాండ్ బ్యాంక్ అది అయిపోయింది కాబట్టి మనం నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాల్సింది ఓన్లీ మనం ఎడ్యుకేషన్ ఇస్తేనే అది అందరు రికగ్నైజ్ చేశారు. దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనే కానీ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దాన్ని గవర్నమెంట్ తర్వాత మా టీచర్స్ను కూడా మేము ప్రతి టీచర్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, వాళ్ళు మీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ అవుతాయి, కానీ మీరు ఫస్ట్ మీ మోటో మీరు టీచర్ కాబట్టి మీరు ప్రతి ఒక్కరికి మీరు కొంతమంది స్టూడెంట్స్ను తీసుకొని స్పాన్సర్ చేసి వాళ్ళని పైకి తీసుకురమ్మని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మన దగ్గర 86 అసోసియేషన్ ఫామ్ అయినాయి. ఆ అసోసియేషన్స్ ఫామ్ అయ్యి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. రోజు డిఓ ఆఫీస్కి పోవాలి, కలెక్టర్ ఆఫీస్కి పోవాలి, స్టేట్ గవర్నమెంట్ రావాలి. వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ అయిపోయినాయి అనుకోండి, అవన్నీ వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ మీదనే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారు. నేను రిక్వెస్ట్ చేసేది అంటే గవర్నమెంట్కు సెక్రటరీ గారికి కానీ చీఫ్ సెక్రటరీ సీఎం గారికి ఈ దీని మీద కొంచెం స్పెషల్ దృష్టి చేసి కొంచెం స్పెషల్గా కమిటీని వేసి వీటిని అన్నింటినీ డే టు డే ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేయాలి. ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, వర్షాలు పడతాయి, పిల్లలకు స్కూల్కి రావడం పోవడానికి కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఈ డే టు డే ప్రాబ్లమ్స్ ఇష్యూస్ను ఇమ్మీడియట్గా రెక్టిఫై చేయమని కోరుతున్నాను. సార్, మీరు రైతు ఫ్యామిలీ, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకోవచ్చు, స్వయం కృషితో ఎదిగారు, ఎన్నో విద్యా సంస్థలు నిర్మించారు. అలాంటిది మీ విద్యా సంస్థలు కావచ్చు, బయట విద్యా సంస్థలు కావచ్చు, మధ్యతరగతి కుటుంబ పిల్లలకి మీరు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారంటే ఏం చెప్తారు? నేను స్కూల్ చదువుకునేటప్పుడు చాలా కష్టపడ్డా కాబట్టి దాని కొరకు నా వంతుగా ఏమైనా స్కూల్ చేయాలని నేను 94లోనే పల్లవి మోడల్ స్కూల్ అని స్టార్ట్ చేసాము. మా పల్లవి స్కూల్లో ఇప్పుడు ఒక 20 స్కూల్స్ ఉన్నాయి హైదరాబాదు డిస్టిక్లో కలిసి. మాది వెరీ అఫోర్డబుల్ ఎడ్యుకేషన్. అంటే ఇప్పుడు మా ఢిల్లీ పబ్లిక్ స్కూలుకు పల్లవి స్కూల్కు ఎడ్యుకేషన్ పరంగా సేమ్ సిలబస్ సేమ్ అంత ఉంటుంది, కాకుంటే ఫెసిలిటీ వల్ల డిఫరెన్స్ ఉంది. అయితే డిపిఎస్ స్కూల్లో కొంచెం హై ఎండ్ ఉంటుంది, పల్లవి స్కూల్లో మా మిడిల్ రేంజ్ ఉంటుంది. మా కంపేర్డ్గా మా పల్లవి రేంజ్ మా అదర్ స్కూల్స్ కంపేర్ చేస్తే మా ఫీజు ఆల్మోస్ట్ 50% ఉంటుంది, 60% ఉంటుంది. డిపిఎస్ కూడా సేమ్ స్టాండర్డ్ అదర్ స్కూల్స్కు మాకు 50% ఉంటుంది. అంటే అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ అట్ అందరికి అప్రోచ్ ఉంది, అదొకటి. ప్లస్ మేము అకాడమిక్ స్కాలర్షిప్ పెడతాం. ప్రతి బీద పిల్లలు మంచిగా చదువుకుంటే వాళ్ళకు అకాడమిక్ ఇస్తాం. స్పోర్ట్స్ పిల్లలకు స్పోర్ట్స్ స్కాలర్షిప్ ఇస్తాము. తర్వాత పీవీ అంటే ఆర్ట్ క్రాఫ్ట్ ఈ యోగా ఇట్లా ఉన్న వాళ్ళు కూడా స్కాలర్షిప్ ఇస్తాం. ఇది కాకుండా కొంతమంది ఇప్పుడు మొన్న కరోనా టైంలో ఎవరైతే అన్ఫార్చునేట్గా పోయారో వాళ్ళందరికీ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చాము. అట్లా చాలా మందికి అంటే ఆల్మోస్ట్ 7-8 crore వర్త్ ఆఫ్ ట్యూషన్ ఫీజు ఈ విధంగా కన్సెషన్గా ఇస్తాం. అంటే ఇప్పుడు నేషనల్ ప్లేయర్ ఉంటే 100% ఫ్రీ, తర్వాత స్టేట్ ప్లేయర్ అయితే 50%, అట్లా డిస్ట్రిక్ట్ లెవెల్ అయితే 25%, అట్లా డిఫరెంట్ స్లాబ్లలో స్కాలర్షిప్ ఇస్తాం. అంటే ఇట్లా డిజర్వ్ క్యాండిడేట్స్ ఉంటారు, ఎవరైతే డబ్బులు పే చేసిన వాళ్ళు కూడా, ఎందుకంటే వాళ్ళకి మోటివేషన్, నేను స్కాలర్షిప్ మీద చదువుతున్నాను ఒక మోటివేషన్ కొరకు కూడా మా డబ్బులు కట్టే వాళ్ళకు కూడా కొంత కన్సెషన్ ఇస్తాం, కట్టని వాళ్ళకు ఫుల్గా ఇస్తాం. ఓకే, నాకు తెలిసి టాప్ 10 విద్యా సంస్థలో మీది ఒకటి ఉంటుంది సార్. అసలు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనేది చాలా పేరున్న సంస్థ అని చెప్పుకోవచ్చు. ఆ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనే పేరు ఎలా వచ్చింది, ఎలా స్టార్ట్ చేశారు సార్ ఇది? ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనేది ఇక్కడ మహేంద్ర హిల్స్లో ఒక స్కూలు, ఒక సైకిల్ అతను పర్మిషన్ తెచ్చుకున్నాడు. ఎప్పుడైతే మా పిల్లలు నాలో జాయిన్ చేశానో అతను నాకు ఫ్రెండ్ అయ్యారు. అప్పుడు నాకు ఆల్రెడీ పల్లవి స్కూల్స్ ఉన్నాయి కాబట్టి అతను నాకు ఆఫర్ చేశాను జాయిన్ కమ్మని. దెన్ అతనితో జాయిన్ అయ్యాను. తర్వాత అతను పూర్తిగా వెళ్ళిపోయి అతను యుగండాలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పెట్టుకొని నేను అట్లా డిపిఎస్లో ఎంటర్ అయ్యాను. ఒకటి ఎంటర్ అయిపోయి ఇక్కడ మహేంద్ర హిల్స్లో స్టార్ట్ చేసి తర్వాత నాచారంలో స్టార్ట్ చేసాము. నాచారంలో కూడా అది స్మాల్ వేగా స్టార్ట్ చేసాము, అది చాలా పెద్దగా అయింది. నాచారం డిపిఎస్ ఇండియాలోనే అవుట్ ఆఫ్ 360 డిపిఎస్ ఆల్ ఓవర్ ఇండియా వరల్డ్లో ఉన్న దానిలో మనది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్కూల్. అండ్ 8,000 స్టూడెంట్స్ ఇన్ వన్ క్యాంపస్లో ఇండియాలో నెంబర్ 1 స్కూల్. అక్కడ మనం ఇప్పుడు గర్ల్స్ హాస్టల్ పెట్టాము, బాయ్స్ హాస్టల్ ఉంది. స్పోర్ట్స్కి బాగా ఫెసిలిటీస్, ఇప్పుడు ధోని అకాడమీ కానీ, లేకుంటే మన సిక్కిరెడ్డి బ్యాడ్మింటన్ అకాడమీ కానీ, యమా వరల్డ్ ఛాంపియన్ స్కేటింగ్ కానీ, ఫుట్బాల్ కానీ అన్ని గేమ్స్ 2 స్విమ్మింగ్ పూల్ మాకు మెయిన్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి స్విమ్మింగ్ నేర్పిస్తాం మేము. ప్రతి ఆడపిల్లలకు కంపల్సరీ స్విమ్మింగ్ పూల్.
స్విమ్మింగ్ నేర్చుకోవాలనేది ఒక కండిషన్ మా దగ్గర అన్ని స్కూళ్ళల్లో కూడా. ఓకే. ఎందుకంటే ఓన్లీ ఈ స్టేట్లోనే ఉందా, పక్క స్టేట్స్లలో కూడా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉందా సార్? లేదు, మన ఓన్లీ హైదరాబాద్లో. ఓన్లీ హైదరాబాద్. ఓకే. కొంతమంది ఈ సొసైటీలో ఖరీదైనదంటే రెండు సార్, విద్య వైద్య. ఇది మిడిల్ క్లాసులకి చాలా ఎఫెక్ట్ అవుతుంది సార్. సో కొంతమంది మేము అధికారంలోకి వస్తే ఉచిత వైద్య ఉచిత విద్య ఇస్తా అనేసి కూడా చెప్తున్నారు. దీన్ని మీరు ఏకీభవిస్తున్నారా? ఇస్తే మంచిదే, కానీ అది ఉచితం అనేది ఇప్పుడు ఈ ప్రజెంట్ పరిస్థితుల్లో ఇవ్వడము నాకు తెలిసి కష్టము. బట్ ఒకవేళ ఏ గవర్నమెంట్ అయినా ఫుల్లీ ఫండ్ చేసి ఒకవేళ ఉచిత విద్య టోటల్గా ఇవ్వాలంటే, అంటే ఇప్పుడు ఏమైంది, ప్రైవేట్ సెక్టార్లోనే ఆల్మోస్ట్ మోర్ దెన్ గవర్నమెంట్ స్కూల్ కన్నా పిల్లలు ఎక్కువ అయిపోయారు. ప్రైవేట్ స్కూల్లో డిస్ట్రిక్ట్లో ఇక్కడ యావరేజ్లో 25,000 to 50,000, అంటే కొన్ని అయ్యండి ఉన్నాయి, అవి వదిలేసింది. మేజర్ ప్రైవేట్ సెక్టార్ స్కూల్స్లో ఫీజు 25,000 నుంచి 50,000 మధ్యలో మ్యాక్సిమం మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతారు. గవర్నమెంట్ వీఆర్ స్పెండింగ్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 lakh per student, but we are not able to give the quality education. That is the main problem. దాన్ని మనం రెక్టిఫై చేయాలి. నా ఒపీనియన్లో, నేను డిస్ట్రిక్ట్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చిన కాబట్టి మనం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తే చాలా మంచిదే, కానీ దాన్ని ఎట్లా ఇవ్వగలుగుతాము, దానికి ఫండ్స్ రిసోర్స్ అవన్నీ మనం ప్లాన్ చేసుకోవాలి. సో విద్యా నిర్మాణం నుంచి పాలిటిక్స్కి ఎలా సార్ ఈ జర్నీ, ఎలా ఇంట్రెస్ట్ కలిగింది? నాకు ఇప్పటికి కూడా విద్యా ఎడ్యుకేషనే ఫస్ట్ ప్రయారిటీ. ఇప్పుడు ఆల్మోస్ట్ మా దగ్గర 42,000 స్టూడెంట్స్ ఉన్నారు. పల్లవి కానీ, డిపిఎస్ కానీ, పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, పల్లవి మేనేజ్మెంట్ కలిపి. దాన్ని ఇంకా మనం ఎంతమందికి ఇంకా ఎక్కువ సర్వీస్ చేయగలుగుతాం, ఎంతమందికి ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతాం అనేది మెయిన్ ఉద్దేశం. తర్వాత లాస్ట్ టైం ఎప్పుడైతే మనం ఆర్ఎస్ఎస్ చీఫ్ గారు మోహన్ భారతి గారు మా నాచారం స్కూల్ రావడం జరిగింది, అప్పటి నుంచి కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. అట్లా మల్కాజ్గిరి ట్రై చేసాము, అప్పుడు రాలేదు. తర్వాత మొన్న టీచర్ ఎమ్మెల్సీగా పోటీ చేయమని పార్టీ ఆదేశిస్తే పోటీ చేశాము, దాన్ని గెలవడం జరిగింది. ఓకే. మీరే కాదు, మీ కొడుకు, మీ వారసత్వం కూడా పాలిటిక్స్లో తీసుకొచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. ఎక్కడి నుంచి పోటీ చేసే ఛాన్స్ ఉందంటారు? ఇప్పుడే బీజేవైఎం స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నారు, చాలా యాక్టివ్గా ఉన్నారు కదా. సో ఎక్కడి నుంచి? అంటే బీజేపీలో అంటే మా పార్టీ పాలసీ ప్రకారం జరుగుతుంది. ఇప్పుడు అట్లా ఏం లేదు. నవ్ హి హస్ టు సర్వ్ ఫర్ ది పార్టీ. తర్వాత ఏ విధంగా డెవలప్ అయితే దాన్ని బట్టి చూడాలి, కానీ ఇప్పటికీ ఏం ప్లాన్స్ ఏం లేవు. సార్ మీరు ఎమ్మెల్సీ అయిన తర్వాత ఇప్పటి వరకు టీచర్స్ ప్రాబ్లమ్స్ ఎంతవరకు సాల్వ్ అయిందని మీరు అనుకుంటున్నారు? టీచర్స్ ఎమ్మెల్సీ కాగానే మా కిషన్ రెడ్డి గారు నాకు చెప్పారు ఒకటి, టీచర్స్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ మీరు ఒక లిస్ట్ అవుట్ చేసుకోబట్టి ఒక బుక్లెట్ లాగా చేశారు. బుక్లెట్ లాగా చేసి ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ గవర్నమెంట్కి రిప్రజెంట్ చేశారు. దానిలో కొన్ని ఇష్యూస్ ఇప్పుడు రీసెంట్గా మన హెల్త్ స్కీమ్ కానీ, లేకుంటే హెల్త్ మెడికల్ రియంబర్స్మెంట్ కానీ, కొన్ని 317 జియో కింద టీచర్ చాలా బాగా సఫర్ అయ్యారు. అందులో 90% 80% బెనిఫిట్ అయ్యింది. అట్లా ఒక్కొక్క ప్రాబ్లం కొంతవరకు సార్ట్అవుట్ అవుతుంది. అంటే ఇలా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చీఫ్ సెక్రటరీ గారు కలిసినప్పుడు అదే చెప్పారు, సార్ మీరు ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సపరేట్ పెట్టండి, నాన్ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అడ్మినిస్ట్రేషన్తో చేయాలంటే అప్పుడు సిఎస్ గారు ఒక కమిటీని వేసి, మిట్టల్ గారు, తర్వాత మన ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్ల కమిటీ వేసి ఆ రిపోర్ట్ తీసుకొని చాలా వరకు 317 జియో కింద చాలా మందికి 190 జియో తీసుకొచ్చి చాలా మందికి బెనిఫిట్ అయింది. అట్లా 1 by 1 కొన్ని ఇష్యూస్ సార్ట్అవుట్ అవుతున్నాయి, బట్ ఇంకా స్టిల్ ఉన్నాయి, అవి చేయాలి. బట్ వాళ్ళకు ఫైనాన్షియల్గా మాత్రం వాళ్ళ ఇష్యూస్ అట్లే డిఎల్ అట్లే పెండింగ్ ఉన్నాయి. తర్వాత వాళ్ళ రిటైర్మెంట్ కాగానే బెనిఫిట్ ఇమీడియట్గా రావట్లేదు. తర్వాత ఆ ఫైనాన్షియల్ ఇష్యూస్ చాలా ఇంకా దాని వరకు బయటకు వచ్చి సమ్మెలు చేస్తారు. మేము దాంతో ఫుల్గా బీజేపీ పార్టీ తరఫున వాళ్ళ తరఫున ఉండి మేము ఫైట్ చేస్తున్నాం. ఓకే సార్, ప్రజలు మెయిన్గా కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి చాలా స్కీములు తెచ్చాం, పథకాలు తెచ్చాం అనేది చెప్పారు. అవి నమ్మి జనాలు ఓటేసి అధికారంలోకి తీసుకొచ్చారు. ప్రజాపాలన, రైతుల పాలన అని చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు ప్రతిసారి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మొన్న రైతు గోసా, బీజేపీ భరోసా అని ఒక ప్రోగ్రామ్ కూడా మీరు చేశారు. రైతులు ఈ ఇన్సిడెంట్ని రాజకీయ కోణం తీసుకొస్తున్నారని మరికొంతమంది ప్రశ్నిస్తున్నారు. నిజంగా ఈ గోసా ఎందుకు వచ్చింది, ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు? నా దృష్టిలో ఈ గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ చేయాలనేది అది ప్లాన్లో ఉంది,
కానీ somehow it is delayed and neglected between the party, between the departments. ఇప్పుడు మేము పోయినప్పుడు అయితే ఒక్కొక్క దగ్గర వాళ్ళ దగ్గర బ్యాగులు ఉంటే సుశీల్ లేదు, సుశీల్ ఉంటే కుట్టే ఫెసిలిటీ లేదు, లేకుంటే అక్కడ స్టోర్ చేసే ఫెసిలిటీ లేదు, ప్లస్ లేకుంటే లారీలు లేవని, అంటే ఈ తర్వాత మిల్లర్స్ దగ్గర జాగ లేదని డిఫరెంట్ కారణాలతో డిలే చేశారు. అయితే అప్పటికి మేము ఆందోళన చేపట్టిన తర్వాత గవర్నమెంట్ చాలా యాక్టివేట్ అయ్యి అన్ని డిపార్ట్మెంట్ను తీసుకొచ్చి లారీలను అవన్నీ చేసి ఓవర్ నైట్లో 1 వీక్లో చేశారు. బట్ అల్టిమేట్గా రైతులకు బెనిఫిట్ అయింది. ఒకవేళ మేము అది చేయకపోతే గవర్నమెంట్ ఆ విధంగా ఇంకా డిలే చేస్తే ఈ వర్షాలు వచ్చి అన్ని తడిసిపోయి చాలా ప్రాబ్లం అయ్యేది. కాబట్టి రైతులు తిరుగుతారు, చాలా బాధపడుతారు రైతులు. పాపం ఏంటంటే వాళ్ళు ఈ పంటలను అమ్ముకొని వాళ్ళు ఈ డబ్బులతో తీసుకుపోయి మళ్ళీ నెక్స్ట్ క్రాప్కు సిద్ధం చేసుకోవాలి, ఫీల్డ్ రెడీ చేసుకోవాలి. అదేదో యూరియా కొరత కూడా వచ్చింది సార్, ఏదో యాప్ కూడా తెచ్చారు సెంట్రల్ గవర్నమెంట్, అది కూడా చాలా ఇబ్బంది. ప్రాబ్లం ఇప్పుడే స్టార్ట్ అయింది అది. యూరియాది ఈసారి ఇష్యూ ఉంటుంది, ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ మన వార్ సిచ్యువేషన్స్లో సప్లై ఆఫ్ మనం మ్యాక్సిమం యూరియా ఇంపోర్ట్ చేసుకుంటాం, ఇండియాలో ప్రొడక్షన్ తక్కువ ఉంది. బట్ అన్ని స్టేట్లు డిమాండ్ ఎక్కువ పెట్టాయి. దానికి మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ విధంగా ఎంత అలొకేట్ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ కోఆర్డినేట్ చేసుకొని అది మనం ముందే రైతులకు ఇన్ఫామ్ చేసి దాన్ని ప్లానింగ్ చేయాలి. మరి అది ఏ విధంగా రేపు ప్రాబ్లం అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, అది కూడా రేపు పెద్ద సమస్య అవుతుంది రైతులకు. సార్ ముఖ్యంగా మిడిల్ క్లాసులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, నిత్యం చదువుకుంటూ ఉంటారు, ఏదో ఒక జాబ్ కొట్టాలనుకుంటారు. ఈ పేపర్ లీక్స్ అనేది ఈ మధ్య కామన్ అయిపోయింది. నీట్ ఎగ్జామ్స్ కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, ఈ పేపర్ లీక్స్ వల్ల మిడిల్ క్లాసులకి, నిరుద్యోగులకి చాలా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇది లీక్ కావడానికి మెయిన్ కారణం ఏంటంటారు? లీక్ ఇది వెరీ అన్ఫార్చునేట్, లీక్ కాకూడదు. లీక్ కాకుండా మంచి సిస్టమ్, రోబోస్ట్ సిస్టమ్, మంచి గవర్నెన్స్ ఉండాలి. నేను స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మనం ఇది విద్యార్థులు లేకుంటే అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి సంబంధించిన సమస్యలు కాబట్టి వీటిని చాలా కేర్ఫుల్గా చేయాలని కోరుతాం. ఓకే, ముఖ్యంగా మల్కా కొమరయ్య గారు రాజకీయాల్లోకి రావడానికి ముఖ్య కారణం అంటే ఏం చెప్తారు సార్? కారణం అంటే ఏం లేదు, నేను ఆల్రెడీ ఎడ్యుకేషన్గా ఇండస్ట్రీస్తో ఒక లెవెల్కి వచ్చాము. తర్వాత లార్జర్ ఇంట్రెస్ట్గా పబ్లిక్ మనతో ఎంత వీలైతే అంతవరకు మనం సర్వీస్ చేయాలనేది, ఐదర్ ఇది ఎడ్యుకేషన్ పరంగా కానీ లేకుంటే జనరల్గా సర్వీస్ చేయాలనే మోటోతోనే వచ్చాం. ఓకే, అండ్ నిత్యం ఈ ప్రభుత్వం మహిళలకి ప్రాధాన్యత ఇస్తున్నాం అనేసి అంటున్నారు. డీలిమిటేషన్ని బీజేపీ వ్యతిరేకిస్తుంది అనేసి కూడా పదే పదే ప్రచారం చేస్తున్నారు. నిజంగా వ్యతిరేకిస్తున్నారా? మరి ఏ గవర్నమెంట్ ఉన్నా ప్రతిపక్షం ఉన్నప్పుడు అందులో బీజేపీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉంటుంది. గవర్నమెంట్ చేసే మిస్టేక్స్ అన్నిటినీ కానీ ఓవర్లుక్ చేసే సమస్యలన్నిటి కూడా టైం టు టైం గవర్నమెంట్కి హైలైట్ చేసి ప్రతిపక్షం ఏదైతే రోల్ చేయాలో అవన్నీ మేము చేస్తాం. డిలిమిటేషన్ అయితే మీరు వ్యతిరేకిస్తలేరు అంటారు? డిలిమిటేషన్తో ఎవరికి నష్టం లేదు, అది మంచిదే. ఎందుకంటే మనం ఇప్పుడు 33% లేడీస్కి రిజర్వేషన్ ఇవ్వాలి కాబట్టి డీలిమిటేషన్ చేసి మన నంబర్ ఆఫ్ సీట్స్ పెరిగితేనే మనం ఇవ్వగలుగుతాం. అంటే ఇప్పుడు 33% ఇవ్వాలంటే ఇప్పుడు ఉన్నది కట్ చేసి ఇవ్వాలంటే సరిపోదు, ఎందుకంటే పాపులేషన్ కూడా పెరిగింది. కాబట్టి ఆ పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఒక రిప్రజెంటేటివ్స్ ఎక్కువ ఉంటేనే మనం పబ్లిక్ సర్వే ఎక్కువ చేయొచ్చు అనేది మా పార్టీ ఉద్దేశం. అదే డైరెక్షన్లో బీజేపీ గవర్నమెంట్ మోడీ గారు ప్లాన్ చేస్తారు. డీలిమిటేషన్ అవుతుంది, తీసుకొస్తారు మోడీ గారు. 33% రిజర్వేషన్ కూడా తీసుకొస్తారు. ఓకే, నిజంగా కులగణనలో బీసీలకు న్యాయం జరిగిందంటారా సార్? మరి కులగణనలో చేశారు, ఇంతవరకు జరగలేదు. ఆ కులగణనలో చేశారు, అది సైంటిఫిక్గా కాలేదని ప్రూవ్ అయింది. అంటే ఇప్పుడు మన ఆల్రెడీ సుప్రీంకోర్టు రూలింగ్ ఉంది 50% కన్నా ఎక్కువ రిజర్వేషన్ క్రాస్ కాకూడదని. కాబట్టి అది క్రాస్ కావాలి, సైంటిఫిక్గా ఉండాలంటే మనం సైంటిఫిక్గా సర్వే చేసి దానికి 9th షెడ్యూల్లో చేర్చాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ప్రకారం మనం సర్వే చేస్తేనే అది మన క్రాస్ కావడానికి వీలవుతుంది. కాబట్టి ఆ విధంగా వీళ్ళు సర్వే చేయలేదు.
సర్వే చేసి మేము ఏదో చేస్తున్నాము, మేము ఇస్తున్నాము అని చెప్పి జీవోలు తీసుకొచ్చారు. ఆ జీవోలు ఎట్లయినా కొట్టేస్తారని కూడా వాళ్ళకి తెలుసు. కాబట్టి నేను చెప్పింది బీసీలకు అది ఒక విధంగా అన్యాయం జరిగింది. దాన్ని ఇప్పుడు రెక్టిఫై కావాలంటే ఇప్పుడు వచ్చే ఈ సర్ సిస్టంలో కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే మనం పాపులేషన్ ఎన్రోల్మెంట్ చేస్తుందో అదైతే అప్పుడు లీగల్గా అవుతుంది. దాని ప్రకారంగా అప్పుడు 50% దాటడానికి వీలవుతుంది. దానికి ఒక టైం పడుతుంది, బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే అది చేయగలుగుతుంది. సో రీసెంట్గా మోదీ గారు హైదరాబాద్కి రావడం జరిగింది. విదేశాలు తగ్గించుకోవాలి, పెట్రోల్ డీజిల్ అవన్నీ కూడా తగ్గించాలనేసి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నిజంగా స్టేట్మెంట్ ఇవ్వడానికి రీజన్ ఏంటి, ఏం చెప్తారు? స్టేట్మెంట్ ఇవ్వడానికి నా దృష్టిలో, మా పార్టీ దృష్టిలో ఏంటంటే, ఇప్పుడు గోల్డ్ అనేది ఒక ఇంపార్టెంట్ ఐటెం. దాన్ని మీరు ఫస్ట్ ఫ్యామిలీలో ఇంపార్టెన్స్ ఏంది, ఫస్ట్ ఎడ్యుకేషను, తర్వాత బేసిక్ రిక్వైర్మెంట్స్ అవన్నీ చూసుకున్న తర్వాత సర్ప్లస్ ఉంటే నువ్వు ఇన్వెస్ట్ చేయండి. మీరు అనవసరంగా అవసరానికన్నా మించి యాజ్ ఎ ఇన్వెస్ట్మెంట్గా మీరు దాన్ని పర్చేజ్ చేయకుండా దాన్ని తగ్గియండి అని చెప్పారు. అది జనరల్గా పబ్లిక్ అవేర్నెస్ కొరకు కంట్రీ డెవలప్మెంట్. కానీ ఫారెన్ కరెన్సీ ఇప్పుడు మనం ఎక్కువ బయటకు పోతున్నాం కాబట్టి మన రూపీ డివాల్యూ అవుతుంది. కాబట్టి మనం ఫారెన్ కరెన్సీ పోయే దానిలో ఇప్పుడు ఆయిల్ పర్చేజ్ చేస్తున్నాం, ఆయిల్లో బాగా మన ఫారెన్ కరెన్సీ పోతుంది. కాబట్టి అందుకొరకు పెట్రోల్ ఎక్కువ వాడొద్దు, సేవ్ చేయాలన్నది. అది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చేయాలి, మీరు అనవసరంగా వెయిట్ చేయకండి. దాంతో డిమాండ్ పెరిగితే మనం ఇంకా ఆయిల్ ఎక్కువ కొనాలి, అప్పుడు ఎక్కువ ప్రైస్ కొనాలి, మన ఫారెన్ కరెన్సీ ఇంకా అవసరం అవుతుంది. కాబట్టి దాంతో రూపీ కూడా డిప్రిషియేట్ అవుతుంది. అది బంగారం కూడా అవసరం లేనప్పుడు ఇప్పుడు ఎక్కువ ప్రైస్లు ఉన్నాయి కాబట్టి కొనొద్దు, మళ్ళీ తగ్గినప్పుడు మళ్ళీ కొనుక్కోండి అనే ఉద్దేశంలో చెప్పారు. అది నా ఉద్దేశంలో ఫర్ కంట్రీ, ఫర్ ది స్టేట్ ఆర్ ఫర్ ది జనరల్ పబ్లిక్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఎవ్రీబడి హెస్ టు ఫాలో దట్ అని నేను అనుకుంటున్నాను. ఓకే. అండ్ రీసెంట్గా ఇది కాక్రోచ్ జనతా పార్టీ, ఇది బీజేపీ పైన ఎలాంటి ఎఫెక్ట్ చూపించబోతా అంటారు? ఇటువంటి కాక్రోచ్ పార్టీలు ఎన్నో వచ్చాయి, ఎన్నో పోయాయి. ఇంతకుముందు కూడా మన గుజరాత్లో వచ్చేది, తర్వాత యాప్ పార్టీ వచ్చింది, మొత్తం మేమే ఇండియన్ రూల్ చేస్తున్నారు ఒకప్పుడు. అట్లా ఇటువంటి పార్టీలు చాలా వచ్చాయి. వాళ్ళు నా దృష్టిలో వాళ్ళు సస్టైన్ కాలేరు. అండ్ తెలంగాణలో మరో పార్టీ కూడా రాబోతుంది, ఆల్రెడీ ఉంది, ఇప్పుడు నెక్స్ట్ బలోపేతం చేయబోతున్నాం, రాబోయే ఎలక్షన్లో కూడా మేము పోటీ చేయబోతున్నాం అనేసి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఏం చెప్తారు మరి? పవన్ కళ్యాణ్ గారు యాజ్ ఎ పర్సన్ ఈజ్ గుడ్ హ్యూమన్ బీయింగ్ అంటే, బట్ ఆయన మంచి ఉద్దేశంతో తీసుకొచ్చి రియల్ పాలిటిక్స్ చేసి పబ్లిక్ నిజంగా వాళ్ళు బెనిఫిట్ చేయగలిగితే మంచిదే. త్వరలో అక్కడ పక్క రాష్ట్రంలో కూటమి అనేది ఏర్పడింది, ఇక్కడ కూడా కూటమి వచ్చే ఛాన్స్ ఉందంటారా? అది పార్టీ నిర్ణయిస్తుంది. ఓకే, మీరు ఏం చెప్తారు సార్? పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెడుతున్నారు కదా, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మరి? నేను చెప్పే కదా, వాళ్ళు పవన్ కళ్యాణ్ ఉద్దేశాలు మంచి, దాన్ని గ్రౌండ్ లెవెల్గా ఇంప్లిమెంట్ చేసి దాన్ని పబ్లిక్ రియల్గా సేవ చేస్తే, ఏ పార్టీ అయినా పబ్లిక్ రియల్ సేవ చేస్తే మనం ఏ పార్టీలో ఉన్నా మనం సాధించాలి. సో రామచందర్ గారి నేతృత్వంలో రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఎలా బలోపేతం చేయబోతున్నారు మరి? దానికి రామచంద్ర గారి నాయకత్వంలో ఇప్పటి వరకు చాలా మీటింగ్స్ బాగా సక్సెస్ అయినాయి. తర్వాత అన్ని ఆర్గనైజేషన్స్ కూడా స్ట్రెంథెన్ చేశాము, ఇంకా చేయబోతున్నాం. కాబట్టి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మాకు ప్లానింగ్ జరుగుతుంది. మ్యాక్సిమం సీట్లు మేము గెలిచే ప్లాన్లో ఉన్నాము, మేము గెలుస్తాం కూడా. ఓకే. అండ్ రీసెంట్గా ఒక కన్ఫ్యూజన్ వచ్చింది సార్, ఈటెల రాజేందర్ గారు కేటీఆర్ గారు ఒక ఈవెంట్లో కలుసుకొని క్లోజ్గా మాట్లాడుకోవడం జరిగింది, దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? దాని మీద ఇప్పుడు మనం పాజిటివ్గా చూసుకుంటే పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ చూస్తే నెగిటివ్ ఉంటుంది. వాళ్ళ పాత ఫ్రెండ్స్ ఒక ఈవెంట్లో కలిసినప్పుడు మాట్లాడినంత మాత్రాన మనం కంటెంట్ చూడాలి, కానీ కలిసినంత మాత్రాన ఏదో జరుగుతుందని అనుకోవడం. గతంలో ఉన్న ఫ్రెండ్లీనెస్ ఇప్పుడు మాట్లాడుకున్నారంటారా? అంటే అకేషన్ ఒక కామన్ ప్లేస్ కాబట్టి కలిసినప్పుడు పరిచయాలు ఉంటాయి కాబట్టి ఎవరైనా కానీ మాట్లాడుకుంటారు. ఓకే, అంతవరకు నాకు ఏం ప్రాబ్లం లేదు అనిపిస్తుంది. ఓకే. నిత్యం కాంగ్రెస్ మీద కొన్ని ఆరోపణలు చేస్తుంటారు, గుంపు మేస్త్రి అనేసి కూడా నిత్యం ప్రశ్నిస్తుంటారు రేవంత్ రెడ్డిని. అలాంటిది నిన్న ఒక సభలో రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు, అవును మీ గుంపు మేస్త్రి అనేసి కూడా ఆయన ఒప్పుకున్నాడు. దీనిపైన మీరు ఏమంటారు సార్ మరి? అంటే దాని మీద ఆయన సొంతం ఒప్పుకున్నాడు కాబట్టి మనం ఏమనంటే ఆయన యాక్సెప్టివ్ అంటే ఆయన ప్రతి ఒక్కరికి పాజిటివ్ పాయింట్స్ ఉంటాయి, నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి. కాబట్టి
మంచి లీడర్ అనేటోళ్ళు ఎప్పుడైనా కానీ వాళ్ళ వీక్నెస్ని ఒప్పుకుంటే వాళ్ళు పెద్ద లీడర్ కాగలుగుతారు. నిజంగా దీన్ని ఎలా చూడవచ్చు సార్? జెడ్పీటీసీ నుంచి సీఎం అయ్యారు రేవంత్ రెడ్డి గారు. సో ఇలా దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? ఈజ్ అ గ్రేట్ ఫైటర్ అండ్ ఈజ్ గుడ్ లీడర్, పబ్లిక్ లీడర్ అండ్ ఈ గుడ్ ఓవరేటర్ ఆల్సో. అంటే ఆయన ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేశాడు, చెప్పింది నమ్మించాడు, కాబట్టి సీఎం కాగలిగాడు. ఓకే. అండ్ త్వరలో ఇంకెంత బలోపేతం చేయబోతున్నారు మరి తెలంగాణలో బీజేపీ? ఇప్పుడు ప్రతి బీజేపీ కార్యకర్తలు బాగా యాక్టివ్గా ఉన్నారు. మేము అంటే డిస్ట్రిక్ట్ టూర్లో కానీ ఇప్పుడు టౌన్కి పోయినప్పుడు చాలా రెస్పాన్స్ ఉంది. అంటే వాళ్ళు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ని చూశారు, తర్వాత కాంగ్రెస్ని ఇంతకుముందు చూశారు, ఇప్పుడు కూడా 2.5 years చూశారు. కాబట్టి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉండే. వీళ్ళన్నీ ప్రామిసులు చేశారు, ప్రామిసులు ఫుల్ఫిల్ చేయట్లేదు, ఆ నెగటివిటీ చాలా ఉంది. కాబట్టి ఇప్పుడు మా కార్యకర్తలు బీజేపీ కూడా ప్రతి వాళ్ళ ఇష్యూస్ను టేకప్ చేసి వాళ్ళతోని ఉండి వాళ్ళకు పనులు చేసి తిరిగి బీజేపీ గవర్నమెంట్, ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఎట్లయితే బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో, స్టేట్ గవర్నమెంట్లో ఏ బీజేపీ స్టేట్ ఒకసారి వచ్చిందంటే ఎక్కడ పోలేదు. ఇప్పుడు మధ్యప్రదేశ్లో 4th time ఉంది. అట్లా ప్రతి స్టేట్లో కూడా 2 times, 3 times, 4 times. దానికి రీజన్ ఇన్ ఓన్లీ డెవలప్మెంట్ అండ్ గవర్నెన్స్. ఓకే. నో కరప్షన్ అండ్ డెవలప్మెంట్, ఈ రెండింటి మీదనే పనిచేస్తుంది. నిజంగా ఎలాంటి డెవలప్మెంట్ చేస్తారు సార్? ఇన్ కేసు తెలంగాణలో బీజేపీ వస్తే ఎలాంటి డెవలప్మెంట్ చేస్తారు? గత ప్రభుత్వాల కన్నా దానికి మించి ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు జనాలు. ఎలాంటివి చేస్తుంటారు మరి? ఎలాంటి పబ్లిక్ మనకు చేయాల్సింది ఫార్మర్స్కి వాళ్ళకి ఏం కావాలో అవన్నీ చేయాలి, టైంలో ఇంప్లిమెంట్ చేయాలి, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలి, తర్వాత మనం ఎక్స్పోర్ట్స్ ఇంప్రూవ్ చేయాలి, మనం ఆర్గనైజ్డ్ కానీ అనార్గనైజ్డ్ సెక్టర్లో జాబ్ క్రియేషన్ చేయాలి, మనం జీడిపి పెంచాలి, అప్పుడే స్టేట్ బాగుపడుతుంది. మీరు ఒకసారి ఎగ్జాంపుల్ గుజరాత్లో మోడీ గారు 3 terms సీఎం ఉండి దాన్ని ఎట్లా చేశారు, దాన్ని ఎవరు డినై చేయలేరు. ఇప్పుడు యూపీ చూడండి, యూపీ ఏ స్టేట్ నుంచి పోయి ఇప్పుడు ఏ స్టేట్ ఏ విధంగా వచ్చింది. ఫస్ట్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్, నో కరప్షన్ అండ్ కంప్లీషన్ ఆఫ్ ఆల్ ది ప్రాజెక్ట్స్ ఆన్ టైమ్ అండ్ నో ఎస్కలేషన్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేయాలి, అగ్రికల్చర్ డెవలప్మెంట్ చేయాలి, ఎడ్యుకేషన్గా మనం డెవలప్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, అప్పుడే గ్రోత్ అవుతుంది. బీహార్ కూడా చూసుకోండి, ఎప్పుడు బీహార్ ఏ స్టేజ్లో ఉండే ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చింది, మధ్యప్రదేశ్ ఏ విధంగా ఉండే ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చింది, మహారాష్ట్ర ఎట్లయింది. అంటే ప్రతి బీజేపీ స్టోర్లు ఒరిస్సా చూడండి లాస్ట్ 2 years ఎట్లా డెవలప్మెంట్ అయింది. అండ్ బీజేపీ సభ్యత ఉంటే భారత పౌరుడుగా ఉండాలనేసి కూడా ఓవైసీ కూడా ప్రశ్నించింది నిన్న. ఏం చెప్తారు అది? అది కరెక్ట్ కాదు, ఎందుకంటే మనం 140 crore పీపుల్ ఉన్న కంట్రీ ఇది. ఇండియాలోని లార్జెస్ట్ డెమోక్రసీ. అంటే బీజేపీలో కూడా మా పార్టీ లార్జెస్ట్ మెంబర్షిప్, వరల్డ్లో లార్జెస్ట్ మెంబర్షిప్ ఉన్న పార్టీ. కాబట్టి ప్రతి ఒక్కరు పౌరుడు బీజేపీ సభ్యతను తీసుకోవాల్సిన అవసరం లేదు. మేము ఎవరికి కూడా ఫోర్స్ చేయము. మాకు మెంబర్షిప్ వచ్చినప్పుడు అందరికి చెప్తాం, ఎవరు ఇష్టమైనట్టు డబ్బులు పే చేసి మెంబర్ అవుతారు. మళ్ళీ ప్రైమరీ మెంబర్ ఉంటుంది, తర్వాత ఇంకొక రకంగా ఉంటుంది. అది మెంబర్షిప్ పే చేసి మెంబర్ అయ్యారు, కానీ మేము ఎవరిని ఫోర్స్ చేయము. ప్రతి పౌరుడు బీజేపీ మెంబర్ కావాల్సిన అవసరం లేదు. సో ఫైనలీ మీరు టీచర్స్ ఎమ్మెల్సీ కదా, నిరుద్యోగులు కావచ్చు, టీచర్స్ కావచ్చు, రిటైర్డ్ అయిన ఉద్యోగులు కావచ్చు, మీరు ఇచ్చే భరోసా ఏంటి సార్? మరి నేను ఇప్పుడు వాళ్ళతో ఇప్పుడు మా కాన్స్టిట్యున్సీ కానీ వేరే కాన్స్టిట్యున్సీకి వెళ్ళి వచ్చే ప్రతి టీచర్ను మనం కలుస్తాము. తర్వాత మా తపస్సు, మా ఆర్గనైజేషన్ ఆయన తపస్సు కానీ వేరే టీచర్ ఎవరు వచ్చినా కానీ వాళ్ళ ఇష్యూస్ అన్నింటినీ కూడా మన అంటే వాళ్ళది 317 జీవో కింద ట్రాన్స్ఫర్స్ కానీ, లేకుంటే వాళ్ళకు ఈ పెన్షన్ స్కీమ్లలో కానీ, లేకుంటే ఈ డిఏలు ఇప్పించడంలో కానీ, లేకుంటే వాళ్ళకు ఈ ఇన్సూరెన్స్ మీద కానీ ప్రతి టైం టు టైం ఏ అకేషన్ దొరికినా గవర్నమెంట్ ఆఫీసర్స్కు, గవర్నమెంట్ సీఎం గారికి, సిఎస్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తూ కంటిన్యూగా మాట్లాడుతూ వాళ్ళ ప్రాబ్లమ్ను సార్ట్అవుట్ చేసే దిశగా బదులు కొన్ని ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ అయినాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. వాటిని అయ్యేంత వరకు వాళ్ళు ఏమిడే ఫైట్ చేస్తారు. ఓకే. అండ్ ఇంకోటి కన్ఫ్యూజన్ ఏంటంటే, మొన్న మోదీ గారు ఒక సభలో అన్నారు, రేవంత్ రెడ్డి గారు బీజేపీలోకి రండి అనేసి కూడా ఒక ఆఫర్ ఇచ్చారనేసి కూడా
చర్చ జరుగుతుంది. నిజంగా రేవంత్ రెడ్డి గారు బీజేపీలోకి వచ్చే ఛాన్స్ ఉందంటారా? అది అంటే అది నా నా పరిధిలో లేదు. బట్ అది అది అంటే అది ఒక పబ్లిక్ మీటింగ్లో మోడీ గారు ఎప్పుడు జోక్ చేస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. మరి ఆ అకేషన్లో ఏం మాట్లాడారో అది నాకు తెలియదు. ఓకే, నిజంగా మోదీ గారు ఎలా ఉంటారు సార్? మీరు మోడీ గారు అంటే ఆయన లాస్ట్ 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ప్రైమ్ మినిస్టర్లో పనిచేసే వ్యక్తి. ఇండియానే అది ఇండియా నెంబర్ 1 ఉండాలి, ఇండియా ఫస్ట్, ప్రతి భారతీయుడు పైకి రావాలి, పెరగాలి అనే ఉద్దేశం ఉంటుంది ఆయనకి. ఎప్పుడు ఎక్కడ పోయినా ఇండియా నా కంట్రీ, మనం మా ప్రజలు ఎట్లా ఇంప్రూవ్ కావాలని. అంటే ఆయన వచ్చిన తర్వాత 25 crore పీపుల్ ఎబో పావర్టీ లైన్ వచ్చారు. మీరు 12 year గ్రోత్ తీసుకోండి, మీరు ప్రతి సెక్టర్ మీరు ఏదన్నా అడగండి, అప్పటికిప్పటికి ఎన్ని రేట్లు పెరిగింది, 100 రేట్లు పెరిగినాయి. ఇప్పుడు నీకు ఇండియాలో ఒక మనం ఇంతకుముందు ఎప్పుడు చిప్స్ కానీ సెమీ కండక్టర్స్ కానీ టోటల్ ఇంపోర్ట్ చేసుకునేది. ఇప్పుడు అది మన ఇండియాలో చేయబోతున్నాం. మొత్తం వరల్డ్ అంతా ఇండియా వెనక్కి చూస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ మన ఇండియాలో తీసుకురావాలని. తర్వాత ప్రతిదీ హైటెక్ డిఫెన్స్. మొన్న ఆపరేషన్ సింధూర్ చేసాము, 12 minutes పాకిస్తాన్ మొత్తం క్లోజ్ చేసాం. నిజంగా అది వ్యతిరేకత మన వస్తుందా సార్ ప్రభుత్వానికి ఆపరేషన్ సింధూర్? మనం 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 మన డిఫెన్స్ కేపబిలిటీని వరల్డ్కి చూపించాము. దాంతో చైనా కూడా ఇప్పుడు వెనక ముందు అయిపోయింది. అంటే మన దగ్గర ఇంత శక్తి ఉందని ఎవరికి తెలియదు ఇంతవరకు. ఆపరేషన్ సింధూర్తో మనం వరల్డ్కి చూపించాము ఇండియా మిలిటరీ కేపబిలిటీ ఎంత పెరిగిందని. ఇప్పుడు వరల్డ్ ట్రంపే మనకు భయపడే స్టేజ్కి వచ్చాడు. ఇప్పుడు ఇండియా ముందు అమెరికా చెప్తే మనం అగ్రిమెంట్ సంతకం పెట్టేది. ఇప్పుడు మన టర్మ్స్ మీద మనం ఇప్పుడు మన ట్రేడ్ అగ్రిమెంట్ ఇంత డిలే ఎందుకు అవుతుంది? వాళ్ళు చెప్పే టర్మ్స్ మనం ఏది ఒప్పుకోవట్లేదు. ఇండియన్ పబ్లిక్ ఫార్మర్స్ ఇంట్రెస్ట్ని ఎక్కడ నష్టపోకుండా మనం నెగోషియేట్ చేస్తున్నాం. అట్లా ఇప్పుడు 100 countries మనం ట్రేడ్ అగ్రిమెంట్ చేస్తున్నాం. ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. అండ్ ఇంకోటి ఆపరేషన్ కగారు మీద కూడా కొంచెం పార్టీకి వ్యతిరేకత వస్తుందేమో. లేదు, ఆపరేషన్ కగారు మన ఇండిపెండెన్స్ 75 years తర్వాత మనం 10,000 మంది మన పౌరులు చనిపోయారు నక్సలైట్ అటాక్లో. తర్వాత నక్సలైట్ ఏరియాస్లో ఎట్లా అన్డెవలప్డ్ ఉండి ఎంత ప్రజలు హాస్పిటల్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లకు ఎంత బాధపడుతారు. ఇప్పుడు ఆ కగారును ప్రతి ఒక్క పౌరుడు మెచ్చుకుంటుండు. ఈవెన్ అన్ని పార్టీల వాళ్ళు కూడా, అన్ని పార్టీస్తో కూడా కగారుతో ఎఫెక్ట్ అయిన వాళ్ళే కదా. కాంగ్రెస్లోనే ఎక్కువ మంది చనిపోయారు లీడర్లు కూడా. బీజేపీ వాళ్ళు చాలా మంది చనిపోయారు, బీజేపీ స్టూడెంట్స్ చనిపోయారు, జనరల్ పబ్లిక్ అమాయకులు చనిపోయారు. కాబట్టి ఒకప్పుడు నక్సలిజం అంటే అది ఓకే, ఆ పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి దానికి రిలవెన్స్ జీరో అయిపోయింది. కాబట్టి నక్సలైజ్ మూవ్మెంట్ను కగారును జీరో చేయడం భారతీయ జనతా పార్టీ మన ప్రైమ్ మినిస్టర్ గారు అమిత్ షాకే అది సాధ్యమైంది, లేదా ఎవరు కూడా చేయలేరు ఆ పని. ఓకే, దాంతో ప్రతి పౌరుడు, ప్రతి విలేజర్స్ ఆ ఏరియా వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ఏరియా డెవలప్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు రోడ్స్ కూడా చేయలేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయలేదు, మూమెంట్ లేదు. ఇప్పుడు ఆ ఏరియా చాలా ఫాస్ట్గా డెవలప్ అయిపోతుంది. సార్ నిజంగా తెలంగాణ 2014లో అప్పుడు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా, తెలంగాణ రాకముందు ఎలా ఉంది, తెలంగాణ వచ్చిన తర్వాత ఎలా ఉంది? డెవలప్మెంట్స్ అన్నీ చూస్తుంటే కేసీఆర్ ఒక పక్క ఇదంతా నేనే తెచ్చాను, నేనే డెవలప్ చేశాను అనేసి కూడా చెప్తున్నారు. దీన్ని ఏకీభవిస్తున్నారా మీరు? కేసీఆర్ కొన్ని పనులు చేశారు. అంటే ఎనీ గవర్నమెంట్ పనులు చేసిన దానిలో కొన్ని మంచి పనులు ఉంటాయి, కొన్ని చాలా వ్యతిరేకం. ఇప్పుడు భూభారతి మన అదేది ధరణి అని తీసుకొచ్చారు, అందులో చాలా మిస్టేక్స్ అయినాయి. చాలా మంది రైతుల భూములు ఒకరి భూమికి వచ్చి దాంతో రైతులు వాడు వ్యవసాయం చేసుకునే బదులు వాడు రోజు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ దిగచ్చు. దాన్ని తీసేసి ఇప్పుడు భూభారతి తీశారు. భూభారతిలో కూడా దానికన్నా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తారు. కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది గవర్నమెంట్కు అందులో ఉన్న సమస్యలన్నీ తొందరగా సార్ట్అవుట్ చేయాలి. అంటే ఫార్మర్స్ అనేటోళ్ళకు వాళ్ళకి మనం డోర్ స్టెప్లో వాళ్ళ సర్వీస్ చేయాలి. వాడి ఫార్మింగ్ వదిలేసి ఆఫీసులో చుట్టూ తిరిగే పద్ధతి పెట్టకూడదు. దేనికైనా కానీ మనకు ఇప్పుడు యూరియా ఇచ్చే దాంట్లో కానీ, లేకుంటే వాళ్ళ పంట కొనే దాంట్లో కానీ, లేకుంటే వాళ్ళకి ఏ ఇష్యూ అయినా కానీ మనం ప్రొయాక్టివ్గా ఫార్మర్స్ ఇచ్చే పంటతోనే మనం అందరూ బతుకుతున్నాం. మనం వరల్డ్కి కూడా కొద్దిగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం మా ప్రోడక్ట్స్. కాబట్టి ఫార్మర్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అమాయకులకు. కాబట్టి అన్ని విధాలా మనం ఆల్ డైరెక్షన్స్లో వాళ్ళకి హెల్ప్ చేయాలి. నిజంగా సార్, మూసీ సుందరీకరణ, ఈ హైడ్రా, గాంధీ విగ్రహం కోసం భారీ ఎత్తున ఖర్చు, అండ్ ఫ్యూచర్ సిటీ
ఇదంతా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నా కానీ బీజేపీ ఎందుకు ప్రశ్నిస్తలేదు అనేసి కూడా బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. ఏం చెప్తారు సార్ ఇది? అంటే ఇప్పుడు గవర్నమెంట్ మారినప్పుడల్లా ప్రయారిటీస్ కొంచెం మారుతాయి, ఏరియాస్ కూడా మారుతాయి. ఎవరి ఏరియా వాళ్ళు డెవలప్ చేసుకోవాలనేది అది న్యాచురల్. అది ఆ ప్రాసెస్లో చేయొచ్చు, కానీ దాంతో వేరే ఏరియాకి నష్టం చేసి ఆ ఏరియా చేయకూడదు. అంటే ఫ్యూచర్ డెవలప్మెంట్ ప్లాన్స్లో ఫ్యూచర్ సిటీ సైడ్ చేయొచ్చు, దానికి ఎవరు అబ్జెక్ట్ చేయరు. కానీ వేరే ఏరియాకు అక్కడ పోయేటి ఆడ క్యాన్సిల్ చేసి ఇటు తీసుకురావడం కరెక్ట్ కాదు. అది ఏ డెవలప్మెంట్ అయినా ఏ సిటీ అయినా వాళ్ళలో మంచి సిటీ డెవలప్ అయిందంటే ప్రాపర్ ప్లానింగ్తో ఎగ్జిక్యూట్ చేయాలి. ఏ ఏరియాకి ఏది అవసరం, ఏది ఏరియా అయితే పెడితే బాగుంటుంది, అక్కడ ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అని అట్లా చేస్తే చాలా బాగుంటుంది. మధ్యతరగతి కుటుంబాల ఇల్లులు కూడా కూలగొడుతున్నారు కదా, మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మరి ఇప్పుడు హైడ్రా చేసే పనులలో కూడా కొన్ని మంచివి ఉన్నాయి, కొన్ని చెడు ఉన్నాయి. ఎక్కడైతే అమాయక ప్రజలు వాళ్ళు తెలియకుండా ఇల్లు కట్టుకొని ఉంటుండ్రో వాళ్ళందరికీ ఆల్టర్నేటివ్ చూపించి కొట్టేయాలి. నేను మొదటి నుంచి కూడా మా పార్టీ తరఫున అదే చెప్తుంది, మేము అదే చెప్తాం. ట్యాంక్ బండ్ ఏరియా కానీ ఎక్కడైతే ఈ మన బఫర్ జోన్స్ వచ్చాయో, లేకుంటే బఫర్ జోన్ తెలియకుండా కూడా కొంతమంది ఒక పీరియడ్ ఆఫ్ టైంలో తెలియకుండా కూడా ఎప్పుడో కొన్ని సేల్ డీడ్స్ అయినాయి. సేల్ డీడ్స్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు ఇల్లు కట్టుకుంటే ఆ ఇళ్ళను కొట్టకూడదు. కొట్టాలనుకుంటే కంపల్సరీ పబ్లిక్ రిక్వైర్మెంట్కి అవసరం అనుకుంటే వాళ్ళ ప్రాపర్ నోటీస్ ఇచ్చి ఆల్టర్నేటివ్ వాళ్ళకు ప్రొవైడ్ చేసి ఆల్టర్నేటివ్ వసతి ప్రొవైడ్ చేసి కొలగొట్టాలి. అదేవిధంగా హైడ్రా కూడా మా పాలసీ అది. మేమేమంటున్నాం, హైడ్రా మూసీ డెవలప్మెంట్ మంచిదే, కానీ మూసీ డెవలప్మెంట్కు ఫస్ట్ ఏం చేయాలంటే మూసీలో ఏదైతే ఈ పొల్యూటెడ్ వాటర్ వచ్చి కలుస్తున్నాయో వాటి దగ్గర ఎస్టీపీస్ పెట్టి ఆ పొల్యూషన్ కలవకుండా చేయాలి. చేసిన తర్వాతనే మూసీ డెవలప్ చేయాలనేది మా ప్లాన్. ఎందుకంటే నువ్వు ఎంత మూసీ డెవలప్ చేసినా మళ్ళీ ఇవన్నీ పొల్యూటెడ్ ఇండస్ట్రియల్ తర్వాత ఈ ఫర్మా వాటర్ వచ్చి కలుస్తుందో అది ఎంత నువ్వు బ్యూటిఫై చేసినా మళ్ళీ సేమ్ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఎక్కడికి వెళ్ళేది వాటర్ వస్తుంది వాటిని ట్రీట్ చేసి మనం మూసీకి వదలాలి ఫస్ట్. సెకండ్, ఇప్పుడు ఎక్కడైతే వీళ్ళు ఎంకరేజ్ చేసుకొని ఇల్లు కట్టుకొని ఎప్పటి నుంచో ఉన్నారో ఫస్ట్ వాళ్ళను రీఅప్లేట్ చేయాలి. ఎక్కడెక్కడైతే వాళ్ళ జాగాలు ఉన్నాయో అక్కడ వాళ్ళ ఫ్లాట్స్ కానీ లేకుంటే ఆల్టర్నేటివ్ జాగాకు షిఫ్ట్ చేసి డెవలప్ చేయాలి. ఎక్కడెక్కడైతే జాగా అవసరం ఉందో విత్ ఎక్కువ చేసుకోవాలి, తక్కువ అవసరం దగ్గర మనం రిటైనింగ్ వాళ్ళు కట్టి, ఫారిన్ కంట్రీస్లో చాలా బాగా చేస్తారు, రిటైనింగ్ వాళ్ళు కట్టి మనం ఫ్లో క్లియర్ చేసుకోవాలి. మూసీ డెవలప్మెంట్కు బీజేపీ పార్టీ మేము వ్యతిరేకం కాదు, కానీ గవర్నమెంట్ ఏ విధంగా అయితే దీన్ని అప్రోచ్ అవుతుందో అందులో మిస్టేక్స్ ఉన్నాయి. కాబట్టి ఎక్కడైతే అమాయక ప్రజలు ఫ్లాట్లు కట్టుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళకి ఆల్టర్నేటివ్ ప్రొవైడ్ చేసి షిఫ్ట్ చేసి. ఖమ్మంలో వెలుగుమట్ల పరిస్థితి కూడా చూసే ఉంటారు మీరు, దాని అది కరెక్టే అంటారు? అది అలా కూలగొట్టడం అంటే ఏదైనా కానీ ఓవర్ నైట్లో కూలగొట్టడం, ఈ సాటర్డే సండే కూలగొట్టడం తప్పు. ఎందుకంటే సాటర్డే సండే ఓవర్ నైట్ చేసేది నార్మల్గా ఏం పని ఇల్లీగల్ యాక్టివిటీస్నే చేస్తారు. ఏదైనా ఏ పని అయినా చేసి ఇప్పుడు గవర్నమెంట్ రైట్ రాయల్గా చేయాలి, ప్రాపర్ నోటీస్ ఇవ్వాలి, వాళ్ళు ప్రాపర్గా వాళ్ళు తప్పు చేశారా ఒప్పు చేశారా. సపోజ్ వాళ్ళు ఇన్నోసెంట్ పర్చేజర్ అనుకోండి, వాళ్ళకి ఆల్టర్నేటివ్ రెవెన్యూ ప్రొవైడ్ చేసి కొంచెం టైం డిలే అవుతుంది. గవర్నమెంట్లో ఒక ఓవర్ నైట్ చేసేది ఏమి ఉండదు కదా. గవర్నమెంట్ వస్తుంటే గవర్నమెంట్ మారుతూ ఉంటాయి. ఏదైనా స్కీమ్ చేయాలనుకున్నారు ఆ స్కీమ్ ప్రకారం పద్ధతి ప్రకారం ప్రొవైడ్ చేయాలి. సార్, ఇంకోటి బొగ్గు గనులు కూడా విచ్చలవిడిలుగా దోచుకుంటున్నారు అనేసి కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. నిజంగా ఆ పేరు ఎత్తుతేనే అరెస్ట్ చేస్తున్నారు, నిజంగా జరుగుతుందంటారు అక్కడ? అంటే నా ఫ్యాక్ట్స్ అంత డీటెయిల్గా తెలియదు, బట్ ఏదైనా కానీ అయితే స్టేట్ గవర్నమెంట్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్లో విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఆర్సీబీఐ కానీ అటువంటి ఏదైనా మంచి ఏజెన్సీతో దాన్ని మొత్తం ఎంక్వైరీ చేపిస్తే ఫ్యాక్ట్స్ బయటకు వస్తాయి, అది బెటర్. అంటే ఇప్పుడు మనం ఒకరికొరు ఆరోపణలు చేసుకునే బదులు నిజంగా ఎవరు ఏం చేయలేకపోతే ఒక ఏజెన్సీకి ఇస్తే వాళ్ళు డీటెయిల్గా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇస్తారు. దాని ప్రకారం నిజంగా తప్పు చేస్తే చర్యలు తీసుకోవడం బెస్ట్. నిజంగా మల్కా కొమరయ్య గారిని బీజేపీ గుర్తించిందా సార్ ఇప్పటివరకు? బీజేపీతోనే నేను ఈ స్టేజ్లో ఉంది కదా. అంటే బీజేపీ గుర్తించబట్టికనే వాళ్ళు పార్టీ పిలిచి నాకు ఎమ్మెల్సీ కంటెస్ట్ చేయమంటే నేను చేశాను కదా. మల్కా కొమరయ్య గారిది ఏజెండా ఏంటి సార్ ఫైనలీ? ఏజెండా ఏం లేదు, ఉన్నంత వరకు పనిచేస్తూ పార్టీకి, ప్రజలకు, స్పెషల్గా మా స్టూడెంట్స్కి, అదే అజెండా. ఓకే,
థ్యాంక్ యూ సార్. ఫైనల్లీ ఒక ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఉన్నాయి, సింగిల్ వర్డ్లో ఆన్సర్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. సో ఫస్ట్ ఏంటంటే మోదీ. మోడీ నా ఇన్స్పిరేషన్, మోడీతోనే నేను జాయిన్ అయిన పార్టీలో. ఓకే. నెక్స్ట్ అమిత్ షా. అమిత్ షా ఈజ్ అ షోర్డ్ పొలిటీషియన్ అండ్ అంటే ఏది చేయాలంటే అది చేసేస్తాడు. ఓకే. అండ్ కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి ఈజ్ వెరీ సిన్సియర్ లీడర్. ఓకే. అండ్ నెక్స్ట్ బండి సంజయ్. బండి సంజయ్ ఫైర్ లీడర్. ఓకే. అండ్ ఏం సార్? ఫైర్ లీడర్. ఫైర్ అంటే ఫైర్ని మరి ఎందుకు సార్ బ్యాక్ స్టెప్ వేయించారు మరి? ఈ లైఫ్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి. అది నేను అనుకుంటా అది కొంత కేవలం బీసీ నాయకుడు అనేసి పక్కకెట్టారు అనేసి కూడా కొన్ని ఆరోపణలు వచ్చినాయి. అంటే అందులో ప్రతి ఇష్యూస్ నడుస్తూ ఉంటే దాన్ని అవుట్ ఆఫ్ ప్రపోర్షనేట్గా చేశారు. అంటే కొంతమంది ఆయన మీద పడ్నోలు చేశారని అంటారు. అది ఎంతవరకు కరెక్ట్ ఎంక్వైరీ చేసి రేపు రిపోర్ట్స్ వస్తే తెలుసు. నెక్స్ట్ టీచర్సే అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి, ఇప్పుడు నాకు టీచర్స్ ఉన్నారు. ప్రతి టీచర్స్ నేను కోరేది ఏంటంటే ఎప్పుడు చెప్తూనే ఉంటాను, ఎవ్రీ టైం నిన్న కూడా చెప్పే ఒక అకేషన్లో, ఒక టీచరు ఒక 5 స్టూడెంట్స్ను వాళ్ళ లైఫ్ లాంగ్ యాద ఉండేటట్టుగా తయారు చేసుకోవాలి. ఓకే. కింది నుంచి పిల్లోని కానీ మధ్యలో పిల్లలు కానీ ఏ లెవెల్ ఉంటే ఆ లెవెల్ నుంచి ఇంకొక లెవెల్ తీసుకుపోయి వాడికి మంచి అడ్వైజ్ చేసి వాడికి మంచి సిటిజన్, మంచి ఒక సొసైటీలో రిపీటెడ్గా అయితే స్పోర్ట్స్ మ్యాన్ అయితే టాప్, లేకుంటే చదువుతో అయితే టాప్లో రావడం, లేకుంటే ఒక ఎంఎన్సీకి సీఈఓ ఆ లెవెల్లో తీసుకురావాలని చెప్తూ ఉంటాం. ఓకే. నెక్స్ట్ అమ్మ ఫర్ ఎవ్రీ ఉమెన్ బీయింగ్ అమ్మ ఈజ్ గ్రేట్. ఓకే. నెక్స్ట్ లీడర్ అంటే మోడీ అంతే. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు ఇండియాకు స్పెషల్గా తెలంగాణకు ఈ ల్యాండ్ బ్యాంక్స్ అన్నీ అయిపోయినాయి. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు అంటే స్టూడెంటు ఎవరైతే లోయర్ ఏజ్ ఉన్నారో ప్రతి ఒక్కరు బాగా చదువుకుంటే అతను ఏదైనా చేయగలుగుతాడు. అంటే ఇండియాలో ఆపర్చునిటీస్ ఎట్లా రాబోతున్నాయి అంటే వాడు స్పోర్ట్స్ మ్యాన్ అయితే స్పోర్ట్స్లో పెద్ద ఇది కోచ్ కావచ్చు, స్పోర్ట్స్ తర్వాత ఉద్యోగం చేయొచ్చు, లేకుంటే అకాడమీ పెట్టుకోవచ్చు, లేకుంటే ఏదైనా చేయొచ్చు, అకాడమీ చేయొచ్చు. అదేవిధంగా మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఫోటోగ్రఫీ, ఏ ఫీల్డ్ అయినా కానీ అతని ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ను పైకి తీసుకురావచ్చు. కాబట్టి ఎడ్యుకేషన్ అనేది బేసిక్. ఎడ్యుకేషన్ ఉంటే ఏమైనా చేయగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు చదవాలి, మంచి ఎడ్యుకేషన్ ఉండాలి. అప్పుడు మంచి ఎడ్యుకేషన్ అయితే కంట్రీ కూడా బాగుపడుతుంది, దాంతో దేశం బాగుపడుతుంది. దేశం పెరుగుదలలో జీడిపి గ్రోత్లో వాళ్ళ పాత్ర బాగుంటుంది. ఓకే. సరే, ఏ రాష్ట్రంలో లేదు, మన తెలంగాణలోనే విద్యాశాఖ లేరు, పోలీస్ శాఖ లేరు. అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు మరి? అది గవర్నమెంట్ అయినా సీఎం గారి ఇష్టము. బట్ కొంతమంది మినిస్టర్కి అలగేట్ చేసి కంట్రోల్ చేస్తే బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్. ఓకే. ఫైనలీ మల్కా కొమరయ్య అంటే ఏం చెప్తారు? ఐఎమ్ నార్మల్ పర్సన్, సింపుల్ పర్సన్. నిజం సార్, చాలా సింపుల్గా ఉన్నారు మీరు చూడడానికి. సో ఎందుకంటే ఒక రైతు ఫ్యామిలీ నుంచి వచ్చారు, ఎంత సంకల్పంతో ఎన్నో విద్యా సంస్థలు పెట్టారు కదా. సో సింపుల్సిటీగా కనిపిస్తున్నారు. సో ఫైనలీ ఆడియన్స్కి ఏం చెప్తారు సార్? మిమ్మల్ని అభిమానించే అభిమానులు కావచ్చు, ఆడియన్స్ ప్రజలు కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ వాళ్ళు ఏం కావాలనుకుంటే అది సాధిస్తారు. కష్టపడి ఓపికతో అది సాధించే వరకు కంటిన్యూ పర్సూ చేసి పనిచేస్తే, స్టూడెంట్స్ అయితే కంటిన్యూగా పర్సూ చేసి చదివితే పైకి వస్తారు. స్పోర్ట్స్ మ్యాన్ అయితే కంటిన్యూగా ఆడితే ఫోకస్తో పైకి వస్తారు. ఎవరైనా కానీ కంటిన్యూ, ఈవెన్ ఫార్మర్స్ కూడా తీసుకోండి, ఫార్మర్స్ కూడా సిన్సియర్గా ఏదైతే పని చేస్తారో ఆ పని మీద కాన్సన్ట్రేట్ చేసి మధ్యలో వదిలేసారు అనుకో అది ఎండిపోతుంది. కంటిన్యూగా చేసి దాని రిజల్ట్ వచ్చే వరకు పని చేస్తే ప్రతి ఒక్కరు సక్సెస్ ఉంటుంది. సక్సెస్ అనేది ఒక్కోసారి తొందరగా దొరుకుతుంది, ఒకసారి లేట్ అవుతుంది. అండ్ లేట్ అయినప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని వదలొద్దు, ఇంకా ఎక్కువ పని చేసి దాన్ని సక్సెస్ చేయాలి. ఓకే. ముఖ్యంగా యువత మందుకి డ్రగ్స్కి చాలా బానిస అవుతున్నారు సార్. వెరీ అన్ఫార్చునేట్. దానికి మన గవర్నమెంట్ లీడర్షిప్ వెరీ స్ట్రాంగ్ డిటర్మినేషన్తో ఉండాలి.
దాన్ని డ్రగ్స్ అనేది సొసైటీకి చాలా డేంజర్. డ్రగ్స్ను మొత్తం స్లోగా ఎరేడికేట్ తీసేయాలి. కానీ అది అంత సింపుల్ పని కాదు. బట్ ప్రతి ఒక్కరూ ఒక సంకల్పంతో పనిచేస్తేనే అది సాధ్యమవుతుంది. బట్ అది తీసేయకుంటే సొసైటీ డెవలప్మెంట్కు చాలా డిస్ట్రాక్షన్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, చాలా టైం మాకు కేటాయించారు. థ్యాంక్ యూ సో మచ్ మా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.